అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఆంజనేయుని యొక్క అద్భుతమైన దివ్య లక్షణాలని తెలుసుకుంటూ ఉన్నాం. 3వ రోజులోకి అడుగు పెట్టాం. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ముందుగా మన పరమ గురువులైనటువంటి బ్రహ్మర్షి పితామహ గారికి, వంశీకిరణ్ గారికి పాద నమస్కారాలు. ఈ చక్కటి జ్ఞానాన్ని మనకు అందించినటువంటి తులసీదాస్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. పరమ గురు మండలికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం ఈ రోజు ప్రోగ్రామ్ లోకి అడుగు పెడదాం మాస్టర్స్. సో నిన్నటి వరకు మనం 25 చౌపాయిల గురించి తెలుసుకున్నాం. 25 చౌపాయిలు పూర్తి చేసుకున్నాం. ఈ రోజు 26వ చౌపాయిలోకి వెళ్ళిపోదాము. 26లో ఏం చెప్తున్నారు అంటే, నిన్న అంతర్యామిని వినడం అన్న దగ్గర మనం ఆపుకున్నాం. సో ఎప్పుడు మన అంతర్యామిని వింటూ అంతర్యామిని ఫాలో అవ్వాలి అన్నది మనకి హనుమంతుల వారు నేర్పించారు. నెక్స్ట్ 26లో ఏమంటున్నారంటే, భక్తులు ఏ కోరికతో నీ వద్దకు వచ్చినా వారి జీవితంలో శాశ్వత ఫలాన్ని ఇస్తావు. అంటే హనుమంతుని దగ్గరికి మనం ఏ కోరికతో అయితే వెళ్తామో ఆ కోరికని వారు నెరవేరుస్తారు, శాశ్వతమైనటువంటి ఫలాన్ని ఇస్తావు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కోరికలు ఎలా ఉండాలి అన్నది మనకి నేర్పిస్తున్నారండి. మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక వచ్చేస్తది, కానీ దానివల్ల ఇబ్బంది పడేది మనమే. తర్వాత మన ఇబ్బందుల్ని తీర్చడానికి మళ్ళీ భగవంతుడా అని చెప్పి వెళ్ళాలి. సో మనం కోరుకునేటువంటి కోరికలు కోరుకునే ముందే మన కోరికలో క్లారిటీ ఉండాలి. తర్వాత మన కోరిక ధర్మంతో కూడిందై ఉండాలి. ఈ క్వాలిటీస్ అన్ని ఉండాలండి మనం కోరుకునే ముందు. ఊరికే ఏది పడితే అది కోరుకుంటే వాళ్ళేమో ఇచ్చేసి వెళ్ళిపోతారు, తర్వాత తంటాలు పడేది మనమే. సో మన కోరికలో క్లారిటీ ఉండాలి, ధర్మంతో కూడిందై ఉండాలి, అందరికీ ఉపయోగపడేదై ఉండాలి. అలాంటి కోరికని మనం ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాం. వాళ్ళు ఏదైనా తీరుస్తారు, వాళ్ళు ఎనర్జెటిక్ గా ఉంటారు కదా. ఎనర్జీ మనం ఏది అడిగితే అది, ఏది సంకల్పిస్తే అది వస్తుంది, కానీ కష్టాలు పడతాము. కాబట్టి మనము కోరికలు కోరుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కోరుకోవాలండి. మన మనసు అడిగింది కదా అని చెప్పి ఏది పడితే అది కోరుకోకూడదు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్ననే చూసాను అనమాట, హర హర మహాదేవ్లో చూశాను. ఏంటంటే తారకాసురుడు తారకాసురుడు సడన్ గా యుద్ధానికి వెళ్తాడు, ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్తాడు, స్వర్గం మీదకి వెళ్ళినప్పుడు మహాదేవుడు ఏం చేస్తాడు, అతనికి వరం ఉంటది అనమాట. మహాదేవుడి యొక్క బిడ్డతోనే అతని మరణం ఉండాలి. అంతకు ముందు కోరుకున్నాడు తారకాసురుడు, అదొక పిచ్చి కోరిక. సో అలా కోరుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, ఓహో నాకు మరణం లేదు, ఎందుకంటే మహాదేవుడికి పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి ఎప్పుడు అవ్వాలి, పిల్లలు ఎప్పుడు పుట్టాలి, వాళ్ళ చేతిలో నేను ఎప్పుడు చనిపోవాలి, అసలు విరాగినా పెళ్ళే చేసుకోడు, ఇంకా నాకు సమస్య లేదు, నాకు చావే లేదని చెప్పి అహంతో ఉంటాడు అనమాట. సో స్వర్గం మీదకి వెళ్తాడు. వెళ్ళగానే మహాదేవుడు చంపను అని చెప్పాడు, కానీ వేరే వేరే దారి లేదు అని చెప్పలేదు కదా. మహాదేవుడు వచ్చి ఏం చేస్తాడంటే నాగబంధం వేసేస్తాడు. నాగబంధం వేసేసి అతన్ని ఇంకా అన్నిటి చుట్టూ తిరుగుతూ ఉండు అని ఆకాశంలోకి పంపించేస్తాడు. స్పేస్ లోకి వెళ్ళిపోయి తిరుగుతా ఉంటాడు. ఇంకా ఇప్పుడు వాళ్ళ కొడుకుంటాడు అనమాట, విద్యున్మాలి అని ఉంటాడు. మరి ఈయన ఏం చేస్తాడంటే, మా నాన్న ఎలాగైనా రక్షించాలి, మా నాన్న ఎలాగైనా కాపాడాలి అని చెప్పి అనుకుంటాడు. అనుకొని ఆ మహాదేవుడి కోసం తపస్సు చేయడం మొదలు పెడతాడు. అప్పుడే సతీదేవితో పెళ్ళయి ఉంటది అనమాట. పెళ్ళయి ఉంటే వీళ్ళిద్దరిని ఎలా విడదీయాలని ఇంద్రలోకం మీదకి అతను వెళ్తాడు. తర్వాత నాగబంధం వేసేస్తాడు, వాళ్ళ నాన్న వెళ్ళి తిరుగుతుంటాడు. ఇప్పుడు కొడుకు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ సృష్టించాలి. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే తపస్సు చేస్తాడు. మహాదేవుడికి తపస్సు చేసి సరే మహాదేవుడు ప్రత్యక్షమవుతాడు విద్యున్మాలికి. ప్రత్యక్షం అవగానే ఏం కోరుకుంటాడంటే, నువ్వు నాకు సేవకుడిగా ఉండాలి అని కోరుకుంటాడు. చూడండి, పరమాత్ముడు వచ్చి విద్యున్మాలకి సేవకుడిగా ఉండాలని కోరుకుంటాడు. ఎంత విపరీతమైన కోరిక కోరాడో చూడండి. అంతే, మరి ఈయన తదాస్తనేసాడు. ఈయనకేముంది, నవ్వుకుంటా తదాస్తనేసాడు. మహాదేవుడు వెళ్ళాడు. ఇంకా ఇంటికి రాలేదు. సతీదేవి ఎదురు చూస్తా ఉంది. అయ్యో స్వామి ఎక్కడికి వెళ్ళాడు, ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయిందని ఏమకు బెంగ వస్తుంది. బెంగ వచ్చి తపస్సులోకి వెళ్తది. అలా కళ్ళు మూసుకొని అసలు స్వామి ఎక్కడ ఉన్నాడు అని చెప్పి చూస్తే ఇక్కడ ఉన్నాడు, విద్యున్మాలి దగ్గర సేవకుడిగా ఉన్నాడు.
అంతే ఇంకా ఆమెకి బాధ వచ్చేస్తది. ఏంటి నా స్వామి సేవకుడుగా ఉండడం ఏంటి? ఇదేంటి ఇలాంటి కోరిక కోరుకున్నాడు అని చెప్పి ఈమె వెళ్ళిపోతది. ఈమె వెళ్ళిపోతే ఈ లోపల ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తాను. అదేంది ఎవరో పెద్దోళ్ళు అంటారు చూడు, కురువితో తల గోక్కున్నట్టని. అలా గోకుంటాడు అనమాట ఈయన. ఆ అది ఉంటది కదా, చేతిలో త్రిశూలం ఉంటది కదా, త్రిశూలం పట్టుకొని శివుడు నిలబడి ఉంటాడు. నాకు మంచినీళ్ళు తేపో అంటాడు అనమాట. సేవకుడు కదా మరి, మంచినీళ్ళు తేడానికి వెళ్తుంటే ఆ ఎందుకు ఎప్పుడు నీ తోటే తీసుకెళ్తావు దాన్ని ఇటీ అని చెప్పి దాన్ని ఇలా పట్టుకుంటాడు. మహాదేవుడు నవ్వుకుంటా వదిలేస్తాడు అనమాట. వదిలేయంగానే ఒక్క క్షణంలో ఈయన దాన్ని ఆ బరువుని మొయ్యలేక కుంగిపోతాడు, కింద పడిపోతాడు. అయ్యి బాబోయ్ ఇదేంది అనుకుంటాడు. వెంటనే మహాదేవుడు పట్టుకుంటాడు, ఇతను సేవ్ అవుతాడు. లేకపోతే అప్పుడే భూమిలోకి వెళ్ళిపోయేవాడు అనమాట. అయితే ఎంతో కాదులే అని చెప్పి, సరే నాకు ఇప్పుడు మంచినీళ్ళు వద్దేమొద్దులే అని చెప్పి అలా కూర్చుంటాడు. అంతలోపు అమ్మవారు వస్తుంది. అదేంటి నువ్వు వచ్చావు అంటే, మరి నా భర్త ఇక్కడ ఉన్నాడు కదా, నా భర్త ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉండాలి కదా అంటది ఆవిడ. అలా లేదు నేను ఉండొద్దు అంటే, నా స్వామిని ఇంటికి పంపించు. ఒకటి రెండే ఆప్షన్స్, నా స్వామిని పంపించు నాతోటి, లేదంటే నేను కూడా ఇక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేయి. సేవకుడికి యజమానే కదా అన్ని ఏర్పాట్లు చెయ్యాలి, ఇల్లు అన్ని సమకూర్చాలి, కాబట్టి నాకు కావాల్సినవి నువ్వు సమకూర్చు. ఇదేంటి వీళ్ళిద్దరిని విడదీయాలని నేను ఇలా ప్లాన్ వేస్తే ఇలా చేసింది అమ్మా అని చెప్పి ఆలోచిస్తుంటే ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు అని చెప్పి ఆమె విశ్వరూపం ధరిస్తుంది. ఎంతసేపు కావాలి నీకు టైము అని. అయ్యో నా కోరిక ఏంటి, నా తలకే వచ్చింది అని చెప్పి బెంబేలు ఎత్తిపోతాడు అనమాట. చూసారా ఫ్రెండ్స్? సో మనం ఒక కోరిక కోరుకునేటప్పుడు ఆ కోరిక మనల్ని ఏ వైపుకి తీసుకెళ్తుంది అన్నది ముందే మనము అంచనా వేసుకోవాలి. మనం కోరుకునేటువంటి కోరిక మనల్ని బంధించేదిగా అవుతుందా, లేకపోతే మనల్ని బంధ విముక్తుల్ని చేస్తుందా అన్నది అవగాహన చేసుకొని బంధ విముక్తుల్ని చేసేటువంటి కోరికల వైపు మనం వెళ్ళాలి అన్నది ఇక్కడ హనుమంతుల వారు మనకి నేర్పిస్తున్నారు. ఓకే, కోరికల మీద చెప్తున్నారనమాట ఇక్కడ. నెక్స్ట్ 27వ చోపాయిలోకి వెళ్ళిపోదాం. 4 యుగాల్లో నీ ప్రతాపం ప్రసిద్ధి చెందింది. 4 యుగాలు మనందరికీ తెలిసినే కదా, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఇలాగా అన్ని యుగాలు వస్తూ ఉంటాయి. నీ కీర్తి ఉజ్వలంగా ప్రకాశిస్తుంది. ఎవరిదంట? ఆంజనేయుడిది. ఆంజనేయుడి కీర్తి 4 యుగాల్లో ప్రకాశిస్తుంది. ఆయన ప్రతాపం 4 యుగాల్లో ప్రసిద్ధి చెందింది. ఎగ్జాంపుల్ త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికి రాముడికి బంటుగా ఉన్నాడు. రామ్ బంట్ అంటే ఇంకా తిరిగేలేదు, అవునా కదా? నెక్స్ట్ ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి ఆయన ఏం చేస్తాడంటే, కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది, ధర్మ యుద్ధం జరుగుతూ ఉంటది. ధర్మాన్ని నిలబెట్టడం కోసం కృష్ణుడు ఆధ్వర్యంలో యుద్ధం జరుగుతుంటది. ఆ యుద్ధంలో అర్జునుడి రథం మీద ఉండి ఆ జెండా పైన కపిరాజుగా ఉండి అర్జునుడిని గెలిపిస్తాడు. సో ఫ్రెండ్స్, ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి అర్జునుడిని గెలిపిస్తాడు అనమాట. ఆయన ఎనర్జీస్ ఇస్తాడు. ఎందుకు అంటే ధర్మ యుద్ధం గెలవాలి కాబట్టి. నెక్స్ట్ కలియుగంలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు బోలెడన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి తులసీదాస్ అనే భక్తుడిని ఆయన వచ్చి కాపాడినాడు. ఫస్ట్ రోజు చెప్పుకున్నాం కదా మనము, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈ 40 చోపాయిలు అయిపోయేసరికి, హనుమాన్ చాలీసా అయిపోయేసరికి హనుమంతుల వారే సాక్షాత్తు వచ్చి ఆయన్ని కాపాడుకొని తీసుకెళ్తాడు. అంటే ప్రతి యుగంలోనూ అన్ని యుగాల్లోనూ ఆయన యొక్క ఆ ప్రతాపం అనేది ప్రసిద్ధి చెందింది అని చెప్పి పొగుడుతూ ఉన్నారు. మరి పొగడ్డం వల్ల మనకేంటి లాభం అంటే, ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి, హనుమంతుల వారు ఏం నేర్పిస్తున్నారు మనకి అంటే, ఎందరో భక్తులకి అభయం ఇచ్చారు కదా. అంటే స్వామి దివ్యత్వంతో కూడినటువంటి మంచి పనులు చేశాడు, అవునా కాదా? ధర్మ యుద్ధంలో
తోడ్పడిండు. రాముడికి బంటుగా ఉండి రాముడికి సహాయం చేశాడు. తులసీదాస్ లాంటి భక్తులకి ధర్మ మార్గంలో ఉండే వాళ్ళకి సహాయం అందించాడు. వాళ్ళకి హెల్ప్ గా ఉన్నాడు. ఇలాగ ఎన్నో మంచి కార్యాలను చేశాడు. దివ్యత్వంతో కూడినటువంటి మంచి పనులు మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు అన్ని యుగాల్లోనూ మన పేరు ప్రతిష్టలు అనేవి నిలబడతాయి అని చెప్తున్నాడు. కాలం మారినా సరే మన మంచి పనులు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆ మంచి పని గుర్తు రాగానే అదిగో పలాని వాళ్ళు చేశారు అని గుర్తొస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే భగీరథుడు. ఇందాక కోరికలు, ఎలాంటి కోరికలు అంటే అలాంటి కోరికలు కోరుకోవద్దు. మరి ఎలాంటి కోరికలు కోరుకోవాలి, ఎలాంటి కోరుకుంటే మనం 4 యుగాల్లో ప్రతిష్టతో ఉంటాము అంటే భగీరథుడిది ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిందే. భగీరథుడు ఏం చేస్తాడు, గంగామాతని భూమి మీదకి తీసుకురావాలని తపస్సు మొదలు పెడతాడు. తపస్సు చేస్తాడు. గంగామాత ప్రత్యక్షమవుతుంది. ఏమినైనా ఏం కావాలి, అమ్మా నువ్వు భూమి మీదకి రావాలి. అమ్మ బ్రహ్మలోకంలో ఉంటదన్నమాట. సో నువ్వు భూమి మీదకి రావాలమ్మా. అవునా, నేను భూమి మీదకి రావాలంటే అది చాలా కష్టమయ్యా, భూమి బద్దలైపోతుంది, నా ఫోర్స్ని భూమాత తట్టుకోలేదు. అందుకని నన్ను ఆ బేర్ చేయగలిగినటువంటి, నా కెపాసిటీని తట్టుకోగలిగినటువంటి వారు ఎవరంటే మహాశివుడు. సో నువ్వు మళ్ళీ తపస్సు చెయ్యి, మహాదేవుడి కోసం తపస్సు చెయ్యి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నేను భూమి మీదకి వస్తాను, భూమిని అంతటినీ పావనం చేస్తాను, అయితే నన్ను తట్టుకోవాలి. సో మహాదేవుడికి తపస్సు చెయ్యి అని చెప్తాడు. వెంటనే భగీరథుడు ఏం చేస్తాడు, మళ్ళీ మహాదేవుడి కోసం తపస్సు మొదలు పెడతాడు. మహాదేవుడు ప్రత్యక్షమై ఏంటి అంటే, గంగని మీరు హ్యాండిల్ చెయ్యాలి, భూమి మీదకి రావడానికి ఒప్పుకుంది అంటే, ఎంత మంచి కార్యం చేస్తానంటే నేనెందుకు సహాయం చెయ్యను అని చెప్పి ఆయన రెడీ అయిపోతాడు. అలాగా గంగని భూమి మీదకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి భగీరథుడు. చూసారా, ఈ రోజు కూడా ఎప్పుడో తీసుకొచ్చాడు ఆయన, సత్యయుగంలో తీసుకొచ్చాడు. మనం ఈ రోజు కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ఎలా ఆయన పేరు ఇంకా గుర్తుంది అంటే, ఆయన ఏం చేశాడు, ఒక దివ్యత్వంతో కూడినటువంటి కోరిక కోరుకున్నాడు. మనలో ఆ దివ్యత్వం ఎప్పుడైతే వికసిస్తుందో అప్పుడు దివ్యమైనటువంటి పనులు చేస్తాము. అన్ని యుగాల్లోనూ మన పేరు ప్రతిష్టలు అనేవి నిలబడతాయి. సో హనుమంతుడు ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడు మనకి అంటే, మనలో దివ్యత్వాన్ని పెంపొందించుకోవాలి, దివ్యమైనటువంటి ఆలోచనలు, దివ్యమైనటువంటి పనులు ఇలా మనం చేస్తూ ముందుకెళ్ళాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ 28వ చౌపాయి. 28వ చౌపాయిలో మనకేం నేర్పిస్తున్నారో చూద్దాం. సాధువులను, సజ్జనులను రక్షిస్తూ ఉంటావు. ఎవరు? హనుమంతుల వారు. సాధువులను, సజ్జనులను రక్షిస్తూ ఉంటావు, రాక్షసులను సంహరించి శ్రీరామునికి ప్రేమాస్పదుడు అయినావు. ఇటు సైడ్ ఏమో రాక్షసుల్ని సంహరించేస్తున్నావు, అటు సైడ్ ఏమో సాధువుల్ని, సజ్జనుల్ని రక్షిస్తూ ఉన్నావు. అంటే ఇక్కడ మనకి ఏం నేర్పిస్తున్నారు హనుమంతుల వారు అంటే, మనం హనుమంతుని యొక్క ఆశీస్సులు పొందాలి అంటే మనం ఎప్పుడు సజ్జనులని, సాధువుల్ని రక్షించాలి, అంటే ధర్మం వైపు నిలబడాలండి, అంతే, ఇంకేం లేదు. సో మన లైఫ్ లో మనం ఎప్పుడూ కూడాను మన ముందు సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఎక్కడ దాకా ఎందుకు, మన ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతుంటాయి, లేదు మన ఆఫీస్ లో కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతుంటాయి. మన చుట్టూ సరౌండింగ్స్ లో జరిగేటువంటి ఆ సిచ్యువేషన్స్ లో ధర్మం ఎటుంది అన్నది చెక్ చేసుకొని మనం ధర్మం వైపే నిలబడాలి. అధర్మం జరుగుతున్నప్పుడు అధర్మాన్ని వ్యతిరేకించాలి, ఆ అధర్మాన్ని ఉపేక్షించకూడదు అన్నది మనం ఇక్కడ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అధర్మాన్ని ఉపేక్షిస్తే ఏమవుతుంది అంటే, భీష్ముడే ఎగ్జాంపుల్. భీష్మ పితామహుడి సంగతి మనందరికీ తెలిసిందే కదా. మహాభారత యుద్ధంలో 8 రోజులకి పడిపోతాడు ఆయన. మొత్తం బాణాలు, బాడీ మొత్తం బాణాలు, అలా బాణాల మీద పడుకోబెట్టుంటారు. అప్పుడు కృష్ణుడు వస్తాడు, వచ్చి ఏం తాతగారు ఎలా ఉన్నారు అంటాడు. నాయనా ఎలా ఉన్నానో నీకు తెలియట్లేదా, బాడీ అంతా రక్తం పడుతుంది, బాణాల మీద పడుకొని ఉన్నాను, ఇదంతా నీ నిర్వాకమే కదా అంటాడు. అదేంటి తాతగారు నేనేం చేశాను, ఎవరు వాస్తవానికి వాళ్ళు కారణం కాదా అంటాడు. చూడండి ఫ్రెండ్స్, ఎవరి వాస్తవానికి వాళ్ళు కారణం కాదా, అంతే. ఈ ఒక్క వర్డ్ పట్టుకుంటారు భీష్ముడు. అప్పటిదాకా భీష్ముడే, ఆ తర్వాత ఈ వర్డ్ పట్టుకొని తనను తాను సెల్ఫ్ చెక్ చేసుకున్న తర్వాత భీష్మ పితామహుడు అవుతారు. సో
అక్కడ ఆయన సెల్ఫ్ చెక్ చేసుకుంటాడనమాట. అవును కదా! ఆ రోజు ఆ ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతుంటే చూస్తూ ఉన్నాను. పెద్దవాడిగా నేను దాన్ని ఆపలేకపోయాను. అధర్మాన్ని చూస్తూ కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయుడిగా ఉన్నాను. ఎందుకంటే నాన్నకి మాటిచ్చాను. అంటే పర్సనల్. వ్యక్తిగత ధర్మంలో లాక్ అయిపోయాడాయన. దాంతోటి సమాజ ధర్మము, యూనివర్సల్ ధర్మాన్ని ఉపేక్షించాడు. కాబట్టి ఆయన అంపశయ్య మీద ఎక్కాల్సొచ్చింది. సో, మనం కూడా ఫ్రెండ్స్ అంపశయ్య ఎక్కుతాం. ఎందుకు అంటే అధర్మాన్ని ఉపేక్షిస్తున్నాము. చెక్ చేయండి. అధర్మాన్ని ఉపేక్షించొద్దు. ధర్మం వైపు సపోర్ట్ చెయ్యండి. అధర్మాన్ని ఉపేక్షించకుండా అధర్మాన్ని అడ్డుకోవాలి. అంటే అడ్డుకోవాలంటే మనం చెప్పడం మన ధర్మం కదా! ఇదిగో నువ్వు ఇలా చేస్తున్నావు. ఇది అధర్మం. దాన్ని చెయ్యకు అని చెప్పాలి. వాళ్ళు వినలేదు. గోల మన మీదే యుద్ధానికొచ్చారు. సైలెంట్ అయిపోవాలి. ముందు మన పాత్రని మనం పోషించాలి. అందులో వేలు పెట్టకూడదు. వాళ్ళు చేసే ఆ అధర్మంలో వేలు పెట్టకూడదు. ఓకే. సో, ఇలాగా మనం ఎప్పుడూ కూడాను ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అధర్మాన్ని ఉపేక్షించకుండా అధర్మాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి అన్నది మనకిక్కడ స్వామి నేర్పిస్తున్నారు. ఎప్పుడైతే మనం ఇలాంటి పనులు చేస్తామో అప్పుడు సమాజంలో బ్యాలెన్స్ అనేది ఉంటది. సమాజంలో ఎప్పుడైతే బ్యాలెన్స్ ఉంటదో అప్పుడు నిస్సహాయులు రక్షించబడతారు. అహంకారులు అణచివేయబడతారు. ఆ విధంగా మన ప్రవర్తన ఉండాలి అన్నది హనుమంతుల వారు నేర్పిస్తున్నారండి. నెక్స్ట్ 29వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అష్టసిద్ధులు నవనిధులు సంప్రాప్తింపచేసేవాడివి. అదే వరాన్ని సీతాదేవి నీకు వసంగింది. అష్టసిద్ధులు నవనిధులు ఆంజనేయ స్వామి చేతిలో ఉంటాయి. యాక్చువల్ గా అయితే ఈ ఈ ఇవి ఎవరి చేతిలో ఉండాలి అంటే కుబేరుడి చేతిలో ఉంటాయి మామూలుగా. ఆయనే కదా నిధులకి, సిద్ధులకి వాటన్నిటికీ హెడ్. అయితే సీతాదేవి దగ్గరికి ఆంజనేయ స్వామి ఉంగరం తీసుకెళ్తాడు. రాముల వారి ఉంగరం తీసుకెళ్లి, అమ్మా నేను రాముడి దగ్గర నుంచి వచ్చాను, నీకేం భయం లేదు అని ఎప్పుడైతే ఆంజనేయ స్వామి చెప్తాడో సీతమ్మ తల్లి ఆనందిస్తది. మరి ఒక హయ్యర్ మాస్టర్ కి ఆనందం వస్తే ఊరికే ఉంటదా చెప్పండి? అప్పుడు ఏం చేస్తదంటే స్వామి వారికి, నాయనా అష్టసిద్ధులు నవనిధులు ఇవి 2 నీ చేతుల్లో ఉంటాయి నాయనా. వాటిని నువ్వు వాడుకోవచ్చు. నువ్వు ఎవరికైతే ఇవ్వాలనుకుంటావో వాళ్ళకి ఇవ్వవచ్చు అని చెప్పి ఒక వరం ఇస్తదనమాట సీతామాత. అలాగా ఆయనకి ఈ వరం అందుతది. అంటే అష్టసిద్ధులు, నవనిధులు అవన్నీ ఆయన చేతిలో ఉంటాయి. మరి ఈ అష్టసిద్ధులంటే ఏంటంటే మన 8 ఉంటాయన్నమాట. అంటే చిన్న రూపంలోకి మారిపోవడం. ఇయన్నీ మనకు గూడా ఉన్నాయండోయ్! చెప్తాను చూడండి. ధ్యానంలో కూర్చుంటామా? ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక్కోసారి ఏమవుతదంటే మనం చిన్నోళ్ళుగా అయిపోతాం. ఈ ఎక్స్‌పీరియన్స్ ఉందా మీకు? ఇదేంటి నేనింత చిన్నగా ఫీల్ అవుతున్నాను అనుకుంటాం. తర్వాత మహిమ అంటే పెద్ద రూపం. ధ్యానంలో కూర్చున్నప్పుడు కొన్ని సార్లు పెద్దగా అయిపోతాం. ఆకాశం అంత అయిపోతాం. ఊరినైనా నేనేంటి ఇంత పెద్దగా అయిపోయాను అనుకుంటాం. అవునా? నెక్స్ట్ గరిమ. బాడీ మొత్తం బరువెక్కిపోతది. విపరీతంగా బరువైపోతాం. నెక్స్ట్ లగిమ. ఒక్కోసారి తేలిపోతుంటాం. హాయిగా గాల్లో తేలిపోతా పైకి మనం అలా ధ్యానంలో కూర్చొని ఉంటామా, ఆ బాడీ అలా పైకి తేలిపోతున్నట్టుగా ఫీల్ అవుతాం. ఈ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ ఉన్నాయా లేదా మీకు? అంటే ఇవన్నీ మనకున్నట్టే గదా! సో, ఎవరైతే ధ్యాన సాధన చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ ఉంటాయి. అనిమ అంటే చిన్న రూపం, మహిమ అంటే పెద్ద రూపం, గరిమ అంటే బరువు పెరగడం, లగిమ అంటే వెయిట్‌లెస్ అయిపోవడం, ప్రాప్తి ప్రాప్తించుకోవడం. మనం ఏదైతే కోరుకున్నామో అది ప్రాప్తించుకోవడం. ప్రకామ్యం అంటే ప్రకృతి మన చేతుల్లోకొచ్చేయడం. అంటే ప్రకృతి మనకి సరెండర్ అయిపోతదనమాట. మనం ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తది ప్రకృతి. తర్వాత ఈశత్వం. ఈశత్వం అంటే ఏంటంటే అన్ని జీవుల పైన నియంత్రణ కలిగి ఉండడం. మిగతా అన్ని జీవుల పైన నియంత్రణ కలిగి ఉండడం.
తర్వాత వశిత్వం. వశిత్వం అంటే ఆధీనంలో ఉంచుకోవడం, ఇతరుల్ని ఆధీనంలో ఉంచుకోవడం. వశీకరణ అని విన్నారా? అది కాదులే ఇదంటే. వశిత్వం అంటే ఏంటంటే మన తేజస్సు తోటి మన అంటే వశీకరణ అంటే మాయలు మంత్రాలు చేసి వాళ్ళని వశపరచుకోవడం, ఏదో మందులు పెట్టి అని అదొక విద్య ఉంది. కానీ ఇక్కడ విద్య అది కాదండోయ్. మన యొక్క ఆ తేజస్సు తోటి, మన యొక్క జ్ఞానంతో ఇతరుల్ని అట్రాక్ట్ చేసుకుంటాం కదా, అదనమాట వశీత్వం అంటే. ఇప్పుడు మీనా కర్మ విపాక ధ్యానం చేపిస్తుంది. మీనా మేడం చేపిస్తే ఎంత బాగుంటుందో అని మీరు అట్రాక్ట్ అవుతున్నారా లేదా? అలాగనమాట. ఓకే, దీన్ని వశిత్వం అంటాం. అంటే ఆంజనేయ స్వామికి ఉన్నంత లేకపోయినా ఎంతో కొంత కొద్దిగా రుచి చూస్తున్నాం మనం కూడా. ఇవన్నీ అష్టసిద్ధులు. నవనిధులు అంటే ఏంటంటే పద్మనిధి. పద్మనిధి అంటే బంగారం అన్నమాట. బోల్డ్ అంత బంగారం ఎంత కావాలనుకుంటే అంత వచ్చేస్తది. కానీ ఆంజనేయ స్వామి పాపం ఎప్పుడు కోరుకోలేదులే అవన్నీ, ఆయన ఏం ఉపయోగించుకోలేదు అలాగా. సో పద్మనిధి, మహాపద్మనిధి, తర్వాత శంఖనిధి, మకరనిధి, కశ్యపనిధి, ముకుందనిధి, నీలనిధి, వర్చస్సునిధి. వీటన్నిటిలో ఆంజనేయ స్వామి ఎప్పుడు ఒకటైతే ఉంచుకున్నాడు. ఏంటి చెప్పనా? వర్చస్సునిది. మిగతా అన్ని ఏం పెద్దగా పట్టించుకోవాలా. ఎవరన్నా ఇప్పుడు మనం ఆర్థికంగా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నామనుకో, అలాంటి వాళ్ళు ఆ ఆంజనేయ స్వామిని ధ్యానించారనుకో, స్వామి నేను ఈ కష్టంలో ఉన్నా స్వామి, నన్ను బయటపడే స్వామి, గతంలో నేను ఏదో చేశానని మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో అప్పుడు ఆంజనేయ స్వామి ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఈ నవనిధులు ఇచ్చే క్వాలిటీ ఉంది కదా ఆయనకి, నవనిధుల్లో నుంచి లక్ష్మీదేవిని మనకి ఇచ్చేస్తాడనమాట. అలాగా మనకి ఇస్తాడు. సో ఈ నవనిధుల్లో వర్చస్సు నిధి అంటే ఏంటంటే కాంతి, తేజస్సు. ఆ క్వాలిటీ ఆయన దగ్గర మనం మామూలుగా చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాం ఆంజనేయ స్వామి దగ్గర. సో ఈ ఈ 9 నిధులు అష్టసిద్ధులు, వీటన్నింటినీ ఆంజనేయ స్వామి చేతుల్లో పెట్టుకున్నాడు. ఎలా పెట్టుకున్నాడు అంటే ఆయనలో ఒక ప్రతిభ ఉంది. ఏంటది? ఒక టాలెంట్ ఉంది. ప్రతి ఒక్కళ్ళలో ఒక టాలెంట్ ఉంటదండి. మనలో కూడా ఒక టాలెంట్ ఉంటది. ఆ టాలెంట్ ఏంటో గుర్తించి ఆ టాలెంట్ ని ఉపయోగించి దాన్ని ఇంకా ఇంకా నైపుణ్యం పెంచుకొని ఆ వర్క్ లో మనం గనక ముందుకెళ్తే అప్పుడు మనం కూడా సిద్ధుల్ని పొందుతాము. అంటే ఈ యాజ్ ఇట్ ఈస్ సిద్ధులు కాదు, మనకి ఏది కావాలో అది ఇక్కడ నేర్పిస్తున్నారు. సో దీని నుంచి మనం ఏం నేర్చుకుంటాం అంటే మనలో ఉన్నటువంటి ప్రతిభని గుర్తించి, అంటే మన టాలెంట్ ని గుర్తించి అందులో నైపుణ్యాన్ని, స్కిల్స్ ని పెంపొందించుకొని ఇంకా 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 నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా మనల్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు అన్నది ఇక్కడ నేర్పిస్తున్నాడండి. ఓకే, ప్రతిభను గుర్తించి అందులో ఉన్న నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా మనల్ని మనం డెవలప్ చేసుకోవచ్చు అన్నది ఇక్కడ మనం నేర్చుకుందాం. నెక్స్ట్ 30వ చౌపాయి. నీ వద్ద రామ రసాయనం ఉంది, నువ్వు శ్రీరామునికి నమ్మిన బంటువి. చూడండి, రామ రసాయనం. రసాయనం అంటే ఏంటి? మందు అనమాట. ఒక అన్నిటినీ కలిపి మనం మెడిసిన్ తీసుకుంటాం కదా, అలాంటి మెడిసిన్. రసాయనము అంటే ఏంటంటే మెడిసిన్. ఏం మెడిసిన్ ఉందంట ఆంజనేయ స్వామి దగ్గర అంటే రామ రసాయనం. రాముడు అనే మందు ఉంది. ప్రతిదానికి రామనామమే. ఆయన కష్టం రాని, సుఖం రాని, అనారోగ్యం రాని, ఏమన్నా రాని రామ్ 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 రామ్. ఆయన దగ్గర ఏం రసాయనం ఉంది, ఏం మందు ఉంది అంటే రామ మందు ఉందంట. నువ్వు శ్రీరామునికి నమ్మిన బంటువి, అందుకనే ఆయన నమ్మిన బంట అయ్యాడు. సో ఇక్కడ మనకి ఏం నేర్పిస్తున్నారు అంటే నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం. మనం ఈ రోజు ఒకటి నమ్ముతాము, అబ్బా ఇది చేస్తే పెద్దగా ఏం అవ్వట్లేదే అని ఇంకో దానికి షిఫ్ట్ అయిపోతాం. కానీ హనుమంతుల వారు అలా చెయ్యలేదు. దేనికైనా రామరసాయనమే, ఏనికైనా అదే మందు వాడాడు. అంటే మనం ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఇంకా మన దగ్గర వేరే ఎన్ని శక్తులున్నా మనం ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్ముకున్నామో దానికి సరెండర్ అయి ఉండడం అన్నది మనకి ఇక్కడ నేర్పిస్తున్నారండి. ఒకసారి ఏమవుతుందంటే లంకకి వెళ్ళడానికి
వారధి కడుతుంటారు కదా, అలా వారధి కడుతున్నప్పుడు పెద్ద పెద్ద బండలన్నీ తెస్తా ఉంటారు. తెచ్చి సముద్రంలో అక్కడ వెయ్యాలి కదా. అలా అందరూ వానర సైన్యం అంతా బండలు తెచ్చేస్తా ఉంటారు. చేస్తుంటే ఆంజనేయ స్వామి ఏం చేస్తాడంటే ఆ పక్కన పైన కూర్చొని ధ్యానం చేస్తా ఉంటాడు. రామ్ 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 అని రామ ధ్యానం చేస్తా ఉంటాడు. చేస్తా ఉంటే ఎందుకు, వీళ్ళందరికీ శక్తిని ఇవ్వడానికి, ఆ రామనామం తోటి ఆ ఎనర్జీస్ పంపిస్తుంటాడు అనమాట ఈయన కూర్చొని. సో అలా చేస్తా ఉన్నప్పుడు ఏమవుతుందంటే శనిదేవుడు వస్తాడు. శనిదేవుడు వచ్చి, ఆంజనేయ, ఇప్పుడు నేను నీకు పట్టాల్సిన సమయం వచ్చింది. 7.5 సంవత్సరాలు నేను నీతో ఉండి ఏలినాటి శనిగా నీకు కష్టాలు పెట్టాల్సి ఉంది. నీ టైం వచ్చింది ఇప్పుడు. సో నేను నీ దగ్గరికి వస్తున్నాను. నీ బాడీలో ఏ పార్ట్ లో కూర్చోమంటావు అంటాడు. నీ ఇష్టం అంటాడు ఆంజనేయ స్వామి. ఏం చమకడు. ఈయన ధ్యానంలో ఈయన ఉంటాడు. శనిదేవుడికి కోపం వస్తుంది. ఏంటి నేనంటే ఎంత పవర్ఫుల్, ఎవరైనా నన్ను చూసి భయపడతారు కదా, నువ్వేంటి అసలు తమకట్లేదు అని చెప్పి వచ్చి అడుగుతాడు. అడిగితే కళ్ళు తెరిచి, సరే నీ ఇష్టం స్వామి అంటాడు అనమాట. సరే అయితే ఏ బాడీలో ఏ పార్ట్ మీద ఎక్కమంటావు అంటే, సరే తల మీద కూర్చో అని చెప్తాడు. ఆంజనేయ స్వామి మళ్ళీ కళ్ళు మూసుకొని ధ్యానంలో అలా రామనామం జపించుకుంటా ఉండి కొంచెం సేపు అయిన తర్వాత ఏం చేస్తాడంటే వెళ్తాడు. వెళ్ళి వాళ్ళకి రాళ్ళు అందించాలి కదా, ఆ అందించే పనిలో ఈయన కూడా నిమగ్నం అయిపోతాడు. పెద్ద పెద్ద రాళ్ళన్నీ తల మీద పెట్టుకొని తీసుకెళ్తా ఉంటాడు ఆంజనేయ స్వామి. ఆయన చాలా బరువు మొయ్యగలడు కదా. అలాగా పెద్ద పెద్ద వెయిట్లు, వాళ్ళు మొయ్యలేని వెయిట్లన్నీ ఈయన తల మీద పెట్టుకొని అలా తీసుకెళ్తుంటే ఈ తల మీద శనిదేవుడు ఉన్నాడు కదా, ఈయన నలిగిపోతుంటాడు. స్వామి, ఈ చిన్న చిన్నవి మొయ్యయ్యా, నా వల్ల కావట్లేదు అంటే ఆంజనేయ స్వామి ఏమి వినపడినట్టు, ఏమి పట్టించుకున్నట్టు ఇంకా పెద్ద బండలు ఎత్తిన పెట్టుకుంటాడు. పక్కన వాళ్ళు మొయ్యలేని కూడా ఇలా పెట్టేయి అని చెప్పి పైన పైన పెట్టించుకొని తీసుకెళ్తా ఉంటాడు. ఇంకా శనిదేవుడికి ఊపిరాడదనమాట కాసేపటికి. అయ్యి బాబోయ్, నా వల్ల కావట్లేదని బాడీ అంతా నలిగిపోతుంటది. ఈయనేమో అసలు ఆపట్లేదు, ఇంకా ఇంకా వెయిట్లు పెట్టుకొని మోసుకెళ్తున్నాడు. అయ్యా ఆపనైనా ఆపనైనా అని బతిమాలుతా ఉంటాడు. ఏం తమకడు, రామ్ 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 అనుకుంటా ఈయన పని ఏం చేసుకుంటా ఉంటాడు. ఇంకా కాసేపటికి బతిమాలుకుంటాడు ఆంజనేయ స్వామిని, నా వల్ల కావట్లేదు నాయన, కాస్త రెస్ట్ నాయన అని చెప్పి. అప్పుడు సరే అని చెప్పి పక్కకి వెళ్తే తల మీద నుంచి దిగి పక్కన కూర్చొని, నా బాడీ అంతా బ్లడ్ వచ్చేస్తుంది చూడు, నీ వల్ల నా ఎముకలన్నీ ఇరిగిపోయినాయి, నాకు ఏదో ఒకటి హెల్ప్ చెయ్యి అని చెప్పి అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆంజనేయ స్వామి ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఉన్న నువ్వుల నూనె తీసుకొచ్చి ఇస్తాడనమాట. ఇదిగో దీన్ని రాసుకో, నీకు తగ్గిపోతుందిలే అని చెప్పి చెప్తాడు. అప్పుడు నాయన, నీ దగ్గర ఉన్నటువంటి రామ రసాయనానికి, నీ దగ్గర ఉన్నటువంటి రామ మంత్రానికి నా పని అయిపోయింది నాయన, నీ జోలికి నేను రాలేదు నాయన అని చెప్పి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతూ ఒక వరం ఇస్తాడు అనమాట. ఏంటంటే, నీ భక్తులు ఎవరైతే ఉన్నారో, నీ మార్గంలో నడిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జోలికి కూడా నేను రాను నాయన, చూడండి అని చెప్పి ఒక వరం ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సో మన దగ్గర ఎప్పుడైతే మనం నమ్మినటువంటి ఆ సిద్ధాంతానికి ఎప్పుడైతే సరెండర్ అయిపోయి ఉంటామో అప్పుడు శని కూడా మనల్ని ఏం చేయలేదండి. ఆంజనేయ స్వామిని ఏమన్నా చేయగలిగిందా చెప్పండి? అది సంగతి. సో మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే, మనం నమ్మినటువంటి సిద్ధాంతానికి మనం సరెండర్ అయి ఉండాలి. అంతేగాని రోజు ఒకటి మార్చొద్దు. రామ రసాయనం ఆయన ఎలా అయితే పట్టుకున్నాడు, మీకు ఏదైతే అది దాన్ని పట్టుకోండి, అదే మిమ్మల్ని రక్షిస్తుంది. ఓకే, నెక్స్ట్ 31వ చౌపాయిలో ఏం చెప్తున్నారో చూద్దాం. నిన్ను మేము సేవించటం శ్రీరామునికి సంతోషం కలిగిస్తుంది. ఎవరిని? హనుమంతుణ్ణి సేవించడం శ్రీరాముడికి సంతోషం ఇస్తుంది. జన్మ జన్మాంతరాల దుఃఖాన్ని ఉపశమింప చేస్తుంది. జన్మ జన్మాల దుఃఖాన్ని తీసేస్తుందంట. అంటే ఎవరైతే హనుమంతుని మార్గాన్ని అనుసరిస్తారో వాళ్ళందరూ కూడా శ్రీరాముడికి భక్తులైపోతారు. శ్రీరాముడిని అనుసరించవల్లే, హనుమంతుడిని అనుసరిస్తే చాలు శ్రీరాముడు హ్యాపీ అయిపోతాడంట. ఎందుకు? హనుమంతుడు ఎవరిని ఫాలో అయ్యాడు? శ్రీరాముడిని ఫాలో అయ్యాడు.
ఓవరాల్ గా మనం హనుమంతుడిని ఫాలో అయితే ఎవరిని ఫాలో అయినట్టు? రాముడిని ఫాలో అయినట్టే కదా. అందుకని ఆ రాముని యొక్క ఆశీస్సులు మనకి లభించి జన్మ జన్మల దుఃఖాల నుంచి మనల్ని బయటపడేస్తాడు. అంటే మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలి అంటే శ్రద్ధ, సబూరి, ఓర్పు, సహనం, కృతజ్ఞత. హనుమంతుడు ఎలా ఉన్నాడు? ఎంతో ఓర్పుతో ఉన్నాడు, ఎంతో సహనంతో ఉన్నాడు, ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు, రామ్ రామ్ అనుకుంటున్నాడు. శనిదేవుడు వచ్చాడు, అయినా ఏం పట్టించుకోవాలా, నాకు రాముడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఓర్పు, సహనం, రాముడి పట్ల కృతజ్ఞత, ఇవన్నీ ఆయన్ని కాపాడాయా లేదా? ఆయన యొక్క దుఃఖాల నుంచి ఆయన బయటకు వచ్చాడా లేదా? అలాగా మనం కూడా ఇందులో ఏం నేర్చుకోవాలంటే ఓర్పు, సహనము, కృతజ్ఞత, ఈ 3 మనం నేర్చుకోవాలి. మనం నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటూ మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు, ఆ ఓర్పుతో, ఆ సహనంతో, ఆ కృతజ్ఞతతో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఆ యూనివర్స్ రిజల్ట్ ఇచ్చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాం. మనము ఇప్పటి వరకు కర్మ సిద్ధాంతాన్ని నమ్మాం. ఇక్కడ ఉన్నాము అంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మే సద్గురుస్ మూవ్‌మెంట్ లో వెళ్తున్నాం. అయితే కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఏదైనా ప్రాబ్లం వచ్చింది, కష్టం వచ్చింది, కర్మ చూసుకుంటున్నాం. అవునా కదా? డ్రీమ్స్ ద్వారా కర్మ చూసుకుంటాం. కర్మ చూసుకున్న తర్వాత కర్మ విపాకం చేసుకుంటాం. అయితే కొంతమంది ఏం చేస్తారంటే కర్మ చూసుకోండి అమ్మా అన్నప్పుడు మనం 11 డేస్ చేయమని చెప్తాం కదా. ఒక రోజు 2 రోజులు చేసి ఏం రాలేదు, ఏం లేదు, వీళ్ళంతా వస్తుంది అని వెళ్ళిపోతాం. కర్మ విపాకం చేయమంటే సరే కర్మ చూసుకుంటారు, ఏదో కష్టపడి కింద పడి మీద పడి. కర్మ విపాకం చేయమంటే ఆ హృదయంలో నుంచి మార్పు రావాలి కదా, ఆ హృదయంలో నుంచి పశ్చాత్తాపం ఉండాలి కదా, ఆ పరివర్తన రావాలి కదా, ఆ సేవ మార్గంలోకి రావాలి కదా. ఇదేం ఉండదు, ఊరికే ధ్యానంలో కూర్చొని మహాదేవా నన్ను క్షమించు అంటే సరిపోతుందా? ఆ హృదయంలో నుంచి ఆ ఫీల్ రావాలి కదా. నేను కర్మ విపాకం చేశానండి, అయినా నా జీవితంలో ఏ మార్పు రాలేదండి అంటారు. ఎక్కడుంది ఓర్పు? ఎక్కడుంది సహనం? ఎక్కడుంది కృతజ్ఞత? సో మనం దేన్నైతే విశ్వసించామో, ఏ మార్గాన్నైతే అనుసరిస్తున్నామో ఆ మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు దాని పట్ల సహనంతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి, కృతజ్ఞతతో ఉండాలి అన్నది ఇక్కడ మనకి హనుమంతుల వారు నేర్పిస్తున్నారండి. నెక్స్ట్ 32 శ్లోకంలోకి వెళ్ళిపోదాం. నీ భక్తులు చనిపోయి రామలోకాన్ని పొంది హరిభక్తులుగా జన్మిస్తారు. చూడండి, ఇక్కడ డెత్ తీసుకున్నాక అంటే హనుమంతుని భక్తులు ఎవరైతే ఉన్నారో, హనుమంతుని మార్గంలో ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు ఇక్కడ మరణించిన తర్వాత డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తారంట? రామలోకంకి వెళ్తారంట. వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎలా వస్తుందంటే హరిభక్తులుగా జన్మ వస్తుందంట. అంటే జన్మాంతరాల వరకు హనుమంతుడు వారు మనల్ని వదిలిపెట్టరు ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడు. అంటే మనము ఏం నేర్చుకోవాలి ఇక్కడ అంటే చనిపోయాక ఉన్నత లోకాల్లోకి వెళ్ళాలి, ఉన్నతమైనటువంటి జన్మ పొందాలి అని ఎవరికైతే ఆశ ఉంటుందో వాళ్ళందరం కూడా మనం ఇక్కడ చేసేటువంటి పనుల్ని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇక్కడ చేసే ప్రతి పని నేను ఉన్నతత్వం వైపు వెళ్ళేలాగా నేను పనిచేస్తున్నానా లేదా, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా పనులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ పని చెయ్యాలి. అంతేగాని ఎవరి ఎవరి కోసమో అంటే అందరూ నన్ను మంచిగా అనుకోవాలి అని అలాగా పనులు చేస్తే బోల్తా పడిపోతాం. ఎందుకంటే ఇక్కడ మనుషులు నమ్మొచ్చు, కానీ పరమాత్ముడు నమ్మడు కదా. ఆయనకి తెలుసు కదా నువ్వు ఏ ఉద్దేశంతో చేశావనేది. అందుకని మన కర్మలన్నీ ఎలా నిర్ణయించబడతాయంటే మన ఉద్దేశాన్ని బట్టి నిర్ణయించబడతాయి. ఒక పని చేస్తున్నప్పుడు నీ ఉద్దేశం ఏంటి అన్నది యూనివర్స్ గమనిస్తుందండి. యూనివర్స్ గమనించి నీ ఉద్దేశాన్ని బట్టి నీకు ఫలితం ఇస్తుంది. మనమేమనుకుంటాం, ఓహో నేను ఇక్కడ మంచి పనులు చేసి అందరి దగ్గర నుంచి మంచి పేరు ప్రతిష్టలు పొందాలని చేస్తున్నాను అని అనుకుంటాం. కానీ లోపల ఉద్దేశం ఏంటి అది పరిగణనలోకి తీసుకుంటారు. నువ్వు మంచి భావంతోటి మంచి ఉద్దేశంతో చేసిన పని అవతల వాళ్ళకి చెడు జరిగినా సరే అది నీకు కర్మ అవదు తెలుసా. ఇక్రాల్ భరద్వాజ్ గారు చెప్తారనమాట, ఒక స్టోరీ చెప్తారు. ఏంటంటే ఒకసారి ఇద్దరి గురించి చెప్తారు. ఒక వ్యక్తి ఆ వాళ్ళ
తెలిసిన అతనికి తేలు కుడుతుంది. తేలు కుడితే ఇతనికి మందు ఇవ్వడం తెలుసు. అయితే అతని శత్రువు అనమాట. శత్రువు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే వీడు ఎలాగైనా చనిపోవాలి, మందు ఇవ్వడం లేట్ అయితే సరిపోద్ది కదా, ఇలా ఆలోచిస్తూ వీడు నా శత్రువు కాబట్టి వీడికి మంచి జరగొద్దు అనుకుంటూ మందిస్తాడు. మందు అయితే ఇవ్వాలి కదా సొసైటీ కోసం, మందిస్తాడు. ఆ మందు తాగిన తర్వాత ఆయన మంచిగా అయిపోతాడు. ఓకే, ఈయన భావనలో ఏముంది, అతను చనిపోవాలి, చెడు జరగాలి అని ఉంది. కానీ అక్కడ ఏం జరిగింది, రియల్ గా అతనికి మంచి అయిపోయింది, అంటే బతికిపోయాడు. ఇంకొక సిచ్యువేషన్ లో ఇతను నా స్నేహితుడు, ఇతను ఎలాగైనా సరే బతకాలి అని చెప్పి మందిచ్చాడు, కానీ అతను చనిపోయాడు. ఇతని భావనలో ఏముంది, అతనికి మంచి జరగాలి అని భావన ఉంది. కానీ బయట ఏం జరిగింది, చెడు జరిగింది. అయినా సరే పైకి వెళ్ళిన తర్వాత లెక్కలు చూస్తే ఆ లెక్కల్లో అంట ఈ చెడు జరగాలి అనుకోని మందిచ్చాడు కదా, అక్కడ మంచి జరిగింది కదా, మరి అది పుణ్యకర్మ అవ్వాలి కదా, కానీ ఇతనికి పాపకర్మ అయిందని. ఎందుకు అలా జరిగింది అని మాస్టర్స్ ని అడిగినప్పుడు మాస్టర్స్ చెప్తారనమాట, నీ ఉద్దేశం ఏంటి అక్కడ, చెడు జరగాలి అని కదా నీ ఉద్దేశం ఉంది, అక్కడ మంచి జరిగినా సరే ఆ పుణ్యకర్మ నీకు యాడ్ అవ్వదు నాయనా అని చెప్పారు. రెండో కేసులోకి వచ్చేటప్పటికి అతను చనిపోయాడు, అయినా సరే ఇతని ఉద్దేశంలో మంచి జరగాలని ఉంది కదా, ఈ మంచి అనేది ఈ పుణ్యకర్మ యాడ్ అయింది ఫ్రెండ్స్. సో యూనివర్స్ ఎప్పుడూ కూడా మన ఉద్దేశాన్ని గమనిస్తుంది. ఓకే, దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. జీవాత్మ ప్రపంచ నియమాల్లో కూడా ఒక స్టోరీ ఉంది, మన మీనా చెప్పే ఉంటది మీకు. ఒక ఆయన చనిపోతాడు, ఇక్కడ మంచి మంచి పనులు చేసి చనిపోతాడు అనమాట. చనిపోయిన తర్వాత అతను మామూలుగా అయితే ఉన్నత లోకాలకు వెళ్ళాలి. అయితే వాళ్ళ రిలేటివ్ అమ్మాయి వాళ్ళ అంకుల్ చాలా మంచోడు, చాలా ఉన్నతమైన వ్యక్తి, చాలా మంచి పనులు చేశాడు కాబట్టి ఉన్నత లోకాలకు వెళ్ళి ఉంటాడు అని చెప్పి ఫీల్ అవుతుంది. కొన్ని రోజులకి అమ్మాయి చనిపోతుంది. చనిపోయిన తర్వాత అక్కడ మాస్టర్స్ ని అడుగుతుంది, మా అంకుల్ ఉన్నారు, మా అంకుల్ ఏ లోకంలో ఉన్నారు అంటే, మీ అంకుల్ ఏమో అమ్మా ఇక్కడ ఎక్కడ కనపడలేదు అంటారు. లేదు లేదు, ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి, నేను 5th డైమెన్షన్ లో ఉన్నాను కదా, ఆయన 6th లోనో 7th లోనో ఉండుంటాడు అంటది. ఒకసారి అక్కడి మాస్టర్స్ వస్తారనమాట, మీటింగ్ కోసం అప్పుడప్పుడు వస్తుంటారు. యూనివర్సల్ నియమం ఏంటంటే కింది డైమెన్షన్స్ వాళ్ళు పైకి వెళ్ళడానికి లేదు, పైన వాళ్ళు కిందికి రావచ్చు. అంటే మన ఎనర్జీ లెవెల్స్ ని బట్టి మనము ఆ డైమెన్షన్ కి వెళ్తాం. మన ఎనర్జీ లెవెల్ పెరిగితేనే పై డైమెన్షన్ కి వెళ్ళగలుగుతాం. అలా కాకుండా పై డైమెన్షన్ లో ఉండే వాళ్ళు వాళ్ళని తగ్గించుకొని కిందికి రాగలుగుతారు, ఆ ఫెసిలిటీ ఉంటది అనమాట. అలాగా ఒకసారి మీటింగ్ అవుతుంటే 6th 7th డైమెన్షన్స్ మాస్టర్స్ అందరూ వస్తారు. అప్పుడు ఈ అమ్మాయి అడుగుతుంది, మా అంకుల్ ఎక్కడ ఉన్నారండి, 6th లో ఉన్నారా 7th లో ఉన్నారంటే, బెబ్బే అలాంటి పేరు ఉన్న వాళ్ళు ఎవరు లేరండి, ఆ ఫ్రీక్వెన్సీ ఎవరు లేరండి అని చెప్తారు మాస్టర్స్. అదేంటబ్బా అనుకుంటది. ఇంకొకసారి మీటింగ్ అవుతుంది, ఈ అమ్మాయి కింది తలానికి వెళ్తది, 4th 3rd కి వెళ్తది. అక్కడ వెతుకుతుంది అంకుల్ కోసం, కానీ అక్కడ దొరకలేదు. మాస్టర్స్ తో గొడవ పెట్టుకుంటది, అసలు మా అంకుల్ని ఎక్కడ పెట్టేశారు మీరు, ఆయన ఎంత మంచోడు అని చెప్పి గొడవ పెట్టుకుంటది. సరే అమ్మా, ఏమన్నా 1st 2nd డైమెన్షన్స్ లో ఏమన్నా ఉన్నాడేమో, ఈసారి పని మీద వెళ్ళేటప్పుడు నిన్ను కూడా తీసుకెళ్తాంలే చూద్దుగాని అంటాడు. ఛాన్సే లేదు, అంత కింది లోకాల్లో అంత కింది తలాల్లో మా అంకుల్ ఎందుకు ఉంటాడు, ఎంతో ఉన్నతమైన వ్యక్తి అని చెప్తది. సరే ఎందుకైనా మంచిది రామ్మా అని ఒకసారి తీసుకెళ్తారు. తీసుకెళ్తే అక్కడ ఉంటాడు అనమాట ఆయన. అదేంటి అంకుల్ ఇక్కడ ఉన్నారంటే అప్పుడు చెప్తాడు, అమ్మా నేను చేసిన ఏ పనిలోనూ నా ఉద్దేశం మంచిగా లేదు, యూనివర్స్ ఏమో ఉద్దేశాన్ని పసిగట్టింది. మీరందరూ అక్కడ నన్ను మంచివాడు అనుకోవచ్చు, కానీ ఇక్కడ తెలుసు కదా, ఇక్కడ స్క్రీన్ మీద తెలుస్తుంది కదా నా ఉద్దేశం ఏంటో, దాంతో నేను కింది లోకానికి వచ్చాను అని చెప్తాడు. సో ఫ్రెండ్స్, మనము ఇక్కడ నిస్వార్థంగా ఉన్నతమైనటువంటి భావాలతోటి, ఉన్నతమైన ఉద్దేశాలతోటి మనం వర్క్ చేసినప్పుడు మనం ఇక్కడ చనిపోయిన తర్వాత రామలోకంకి వెళ్తారన్నారు కదా, అలా ఉన్నత లోకాలకు వెళ్ళడం, మళ్ళీ భర్త తీసుకునేటప్పుడు ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తిగా మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది అన్నది ఇక్కడ మనకి నేర్పిస్తున్నారు. సో ఇది రావాలంటే మనం 5 క్వాలిటీస్ పెంచుకోవాలి మనలో. 5 లక్షణాలు ఏంటవి అంటే, 1 జాలి, 2ది దయ, 3ది ప్రేమ, 4ది క్షమ, 5ది కరుణ. ఎవరి మీద జాలి పడాలి, ఇది మళ్ళీ కన్ఫ్యూజన్.
మన పక్కన ఉండే వాళ్ళ మీద కూడా జాలి పడేస్తా ఉంటాం మనం, అయ్యో పాపం అని. కాదు ఫ్రెండ్స్, మన కింది జీవుల పట్ల జాలి పడాలి. మన కింది జీవులు ఉంటాయి కదా, కోళ్ళు, మేకలు, వీటన్నిటిని కట్ చేసుకొని తింటుంటాం కదా, వాటి పట్ల జాలి పడాలి. అయ్యో పాపం అవి ఎంత పెయిన్ ఫీల్ అవుతున్నాయి, అయ్యో పాపం అవి ఎంత ఆకలితో ఉన్నాయి, వాటికి ఏమన్నా పెట్టాలి. ఇది జాలి అంటే. కింది జీవులు, మనకంటే కింది జీవుల పట్ల మనం చూపించేది జాలి. నెక్స్ట్ దయ. దయ ఎవరి మీద చూపించాలి అంటే, బాబయ్య కాస్త దయ చూపించండి అయ్యా అంటుంటారు కదా. అంటే మన కింది మానవుల పట్ల చూపించాలి దయ. మన కింది మానవులు అంటే మనకంటే తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు, ఆర్థికంగా ఇలా తక్కువలో ఉండేవాళ్ళు, వాళ్ళకి హెల్ప్ చేయగలగాలి. అది దయ. జాలి, దయ. నెక్స్ట్ ప్రేమ. ప్రేమ ఎవరి మీద చూపించాలి? మన తోటి వాళ్ళు, మన తోటి ఈక్వల్ గా ఉండే వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ పట్ల మనం ప్రేమతో ఉండాలి. నెక్స్ట్ క్షమ. ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడతారో, ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో వాళ్ళందరి పట్ల క్షమతో ఉండాలి. ఎలా ఉంటామండి క్షమతో? అసలు మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని క్షమించగలమా? ఎలా క్షమించగలము అంటే, గతంలో నేనేదో వాళ్ళని చేశాను కాబట్టి ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అన్న అవగాహన పెంచుకుంటే మనం వాళ్ళని క్షమించేయగలుగుతాం ఫ్రెండ్స్. సో జాలి, దయ, క్షమ, ప్రేమ, క్షమ. లాస్ట్ వన్ కరుణ. మన మీద మనకి కరుణ ఉండాలి, మీ మీద మీకు కరుణ ఉండాలి. అంటే నేను నా ఆత్మ దీపాన్ని వెలిగించుకోవాలి, నా కోసం నేను కాస్త ధ్యానం చేసుకోవాలి, నా కోసం నేను జ్ఞానాన్ని పొందాలి, నా కోసం నేను సజ్జన సాంగత్యంలో ఉండాలి అని నిరంతరం మీకోసం మీరు చేసుకునేటువంటి పనులు మీ మీద మీకు కరుణ. ఓకే ఫ్రెండ్స్, ఈ 5 లక్షణాలని మనం ఎప్పుడైతే పెంపొందించుకుంటామో అప్పుడు మనం ఉన్నత లోకాలకు వెళ్ళడానికి ఎలిజిబుల్ అవుతాం. జాలి, దయ, ప్రేమ, క్షమ, కరుణ. ఈ 5 క్వాలిటీస్ ని మనం నిరంతరం పెంచుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ 33వ చౌపాయిలోకి వెళ్ళిపోదాం. ఇతర దేవతలను మనస్సులో తలుచుకోక హనుమంతుణ్ణి సేవిస్తే సర్వ శుభాలు ప్రసాదిస్తాడు. అదేంటండి ఇతర దేవతల్ని తలుచుకోవద్దంటున్నారు అంటే, వాళ్ళని తక్కువ చేయడం కాదు, వాళ్ళని తలుచుకోవద్దు అని చెప్పడం కాదు అక్కడ. హనుమంతుణ్ణి సేవిస్తే సర్వ శుభాలు కలుగుతాయి. ఎందుకంటే హనుమంతుడి క్వాలిటీస్ చూద్దాం. ఆయన శివుడి అంశ, బై బర్త్ శివుడి అంశగా పుట్టాడు. తర్వాత ఆయన రామబంటు, అంటే రాముడికి పరమాత్ముడికి సరెండర్నెస్ లో ఉన్నాడు. తర్వాత సీతమ్మ ఆశీస్సులు ఉన్నాయి ఆయనకి. సూర్య భగవానుడు జ్ఞానం ఇచ్చాడు, వాయుదేవుడు రక్షణ ఇచ్చాడు. అంటే అందరూ దేవతలలో ఉండేటువంటి ఒక్కొక్క క్వాలిటీ, ఒక్కొక్క ఆశీర్వాదం ఈయన దగ్గర అన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. అందుకని హనుమంతుణ్ణి సేవిస్తే అంటే మిగతా దేవుళ్ళందరి ఎనర్జీస్ కూడా ఈయన ఒక్కల్లోనే ఉన్నాయి కాబట్టి ఇతన్ని సేవిస్తే మనకి ఏది కావాలో అది ఇచ్చేస్తాడు అంటున్నారండి. అంటే సింపుల్ గా మనం ఏం నేర్చుకోవాలంటే, ఒక పడవ మీద కాలు పెట్టాలి, 10 పడవల మీద కాలు పెడతాం. మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్తాం, వెళ్ళి అబ్బే వీళ్ళ దగ్గర పెద్ద ఏం లేదండి, మళ్ళీ పక్కకి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి మళ్ళీ ఆడ కొన్ని రోజులు ఉంటాం, అబ్బే ఇక్కడ కూడా ఏం లేదండి, షిఫ్ట్ అయిపోతాం. ఇలాగా షిఫ్ట్ అవుతూ ఉంటాం. కానీ అలా అవ్వద్దు, స్టాండ్ బై అవ్వండి. మీ జీవితంలో ఒకరిని పూర్తిగా గురువుగా ఎంచుకోండి, ఆ గురువు మార్గంలో ప్రయాణించండి అన్నది మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మిలారప స్టోరీ తెలుసు కదా, మన స్వప్న చెప్తా ఉంది కదా. మిలారప మార్పా దగ్గర ఎన్ని తన్నులు తింటాడో, ఎన్ని దెబ్బలు తింటాడో, కిటికీలో నుంచి ఇసిరేస్తాడు వండ చుట్టి. అయినా సరే ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని అయ్యా అయ్యా అంటుంటాడు. అంటే గురువు, ఆ గురువు మార్గంలో ప్రయాణించడానికి ఒక గురువుని ఎంచుకున్న తర్వాత ఆడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అక్కడే ఫాలో అవుతూ ఉంటాడు. ఎందుకు అంటే అతని దగ్గర ఆ ఎనర్జీస్ ఉన్నాయి. మీ ఫ్రీక్వెన్సీకి తగ్గటువంటి గురువు మీ జీవితంలోకి వస్తారు. వచ్చిన తర్వాత మీరు మనసు పెట్టేసి ఏం చేస్తారంటే, ఇది కాదండి అని చెప్పి పక్కకి వెళ్ళిపోతారు. అప్పుడు మీ ఆత్మ ప్రణాళిక మొత్తం
స్పాయిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారయ్యా అంటే, ఒక గురువుని ఎంచుకున్న తర్వాత ఆ గురువు మార్గంలోనే ప్రయాణం చెయ్యండి. మీ చుట్టూ ఎన్ని రావచ్చు కాక తెలుసుకోండి, తప్పులేదు. కానీ మీ మార్గాన్ని మీరు వదులుకోవద్దు అని చెప్తున్నారు ఈ ఈ స్టాంజా ద్వారా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అంగుళిమానుడు ఒకసారి బుద్ధుడి దగ్గరికి వెళ్తాడు. అయ్యా నాకు కూడా మీ దీక్ష ఇవ్వండి అంటాడు. ఓకే దీక్ష ఇస్తాను అని బుద్ధుడు దీక్ష ఇస్తాడు. దీక్ష ఇవ్వడం అంటే ఏంటి? గుండు కొట్టిచ్చేసి ఒక ఆరెంజ్ డ్రెస్ వేసేసి ఒక చెప్పు ఇచ్చి పంపిస్తాడు. వెళ్ళి అడుక్కొని తినాలి, సాధన చేసుకోవాలి, ఇంకా వేరే పని చెయ్యకూడదు. ఇప్పటిదాకా అంగుళిమానుడు ఏంటి? ఒక మర్డర్లు చేసేటువంటి వ్యక్తి అన్నమాట. అందరినీ చంపేసి వాళ్ళ వేళ్ళన్నీ మెడలో వేసుకొని తిరుగుతాడు. అది ఫ్యాషన్ ఆయనకి, మనం ఏం చేద్దాం. సో ఆ ఫ్యాషన్ లో ఉన్నటువంటి ఆయన ఇప్పుడేంటి? అహింసా మార్గంలో ఎవరిని ఏ జీవిని చంపకూడదు, ఈ మార్గంలోకి వచ్చేసి భిక్షా పాత్ర తీసుకొని 5 ఇల్లే అడుక్కోవాలి, ఎక్కువ అడుక్కోకూడదు. వెళ్ళి అడుగుతాడు, మాతా భిక్షం అంటాడు. ఒరే మా వాళ్ళని చంపేశావు కదరా, మా వాళ్ళ వేళ్ళు మెడలో వేసుకున్నావు కదరా అని దుడికర్ర తీసుకొని కొడతారు. ఎముకలు ఇరిగిపోతాయి. పాపం అనుకుంటా వస్తాడు, బుద్ధుడి దగ్గరికి వస్తాడు. వస్తే ఏంటి అంటే దెబ్బలు తగిలాయి, కట్లు కడతాడు బుద్ధుడు. కట్లు కట్టిన తర్వాత ఒక వారంకి 10 రోజులకి తగ్గిపోతాయి కదా, మళ్ళీ భిక్షా పాత్ర తీసుకొని వెళ్తాడు. మళ్ళీ సేమ్. బుద్ధుడు అడుగుతాడు, ఏంటి నీకు ఇదంతా కష్టంగా అనిపించట్లేదా? ఎందుకు నీకు ఈ మార్గం? వాళ్ళందరూ నిన్ను కొడుతుంటే నీకు కోపం రావట్లేదా అంటే, ఎందుకండి కోపం? అంతకు ముందు వాళ్ళని నేను చంపేశాను కదండి, వాళ్ళు జస్ట్ కొడుతున్నారు, వాళ్ళు ఎంత మంచోళ్ళే కదండి అంటాడు. అంతేగాని ఈ మార్గం నాకొద్దు, నేను నిన్ను ఫాలో అవడం వల్ల నాకు ఈ దెబ్బలు తగులుతున్నాయి అనలేదు. అందుకనే అంగుళిమాలుడు ఎన్లైటన్మెంట్ పొందాడండి. గౌతమ్ బుద్ధుడు బాడీ వెకెట్ చేసేప్పటికి ఆ ఆనందుడు ఎప్పుడూ బుద్ధుడి దగ్గరే ఉంటాడు, బుద్ధుడితోటే ఉంటాడు. కానీ ఆయన ఎన్లైటన్మెంట్ పొందల. అంగుళిమాలుడు ఒక దొంగగా ఉన్నాడు, ఒక మర్డరిస్ట్ గా ఉన్నాడు. కానీ అతను ఎన్లైటన్మెంట్ పొందాడు. ఎలా పొందాడు అంటే, ఆ మార్గాన్ని వదిలిపెట్టలా. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ఎన్ని సమస్యలు రాని, ఏమన్నా కానీ చస్తే చస్తా, బతికితే బతుకుతా అని ఆ గురువు మార్గాన్నే వదిలిపెట్టలేదు. ఆ గురువు మార్గంలోనే ప్రయాణించాడు. అందుకనే ఆయన ఎన్లైటన్మెంట్ పొందాడండి. చూసారా ఫ్రెండ్స్? సో మనకేం నేర్పిస్తున్నారంటే, ఆ మార్గంలోనే, ఒక మార్గం ఎంచుకున్నాక కష్టమైన, నష్టమైన, నిష్ఠూరమైన ఆ మార్గంలోనే ప్రయాణించాలి అన్నది మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు. నెక్స్ట్ 34. బలవంతుడు వీరుడు అయిన హనుమంతుణ్ణి సేవిస్తే సర్వ శుభాలని ప్రసాదిస్తాడు. సో ఇక్కడ బలవంతుడు వీరుడు మనందరికి తెలిసిందే హనుమంతుడు. ఆయన్ని సేవిస్తే సర్వ శుభాలని ప్రసాదిస్తాడు. ఇక్కడ ఏం నేర్పిస్తున్నారంటే, గురువు పట్ల విశ్వాసం. సర్వ శుభాలు వచ్చేస్తాయి, ఏ శుభమైనా వచ్చేస్తుంది. అయితే ఎప్పుడు వస్తుంది అంటే, మనలో విశ్వాసం ఉన్నప్పుడే వస్తుందండి. ఆ గురువు ఎలాంటి వాడన్నా కానీ, ఏమన్నా కానీ, నువ్వు ఎప్పుడైతే విశ్వాసం పెడతావో అప్పుడు నీకు అన్ని వచ్చేస్తాయి. ఇది అర్థం కావాలంటే ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. ఓషో గారు చెప్తారు. ఏంటంటే ఒక వ్యక్తి ఉంటాడనమాట. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ గురువు గారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, అయ్యా నేను నీళ్ళ మీద నడవాలనుకుంటున్నాను అంటాడు. అవునా, నీళ్ళ మీద నడవాలనుకుంటున్నావా? ఓకే, నీకు ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రం వల్లించుకుంటా ఉండు, నేను ఈసారి ఈ ఊరికి వచ్చేసరికి నువ్వు నీళ్ళ మీద నడిచేస్తావు అని చెప్తాడు. ఉత్తనే చెప్తాడు, తప్పించుకోవాలి కదా అని చెప్పి. సరే అని చెప్పి మంత్రం చెప్తాడు. మంత్రం చెప్పగానే ఆ మంత్రం జపించుకుంటా, ఎందుకంటే ఇతనికి విశ్వాసం ఉంది. ఆయన చెప్పాడు కదా, ఈ మంత్రం జపిస్తే నీళ్ళ మీద నడుస్తానని, సో నేను నడిచేయగలను అని పూర్తి విశ్వాసం అన్నమాట, కాన్ఫిడెన్స్. అంతే, ఇంకా నీళ్ళ మీద నడవడం మొదలు పెడతాడు. ఆ తర్వాత గురువు గారు వచ్చి చూస్తారనమాట. చూసి, ఊరే వీడు ఎట్లా నీళ్ళ మీద నడిచేస్తున్నాడు, ఈయనకి ఆశ్చర్యం వచ్చేస్తుంది. గురువు గారు మీరు చెప్పారు కదా, ఆ మంత్రంతోనే నేను నడిచేస్తున్నానండి అంటే, సరే ఆ మంత్రం చెప్పుకుంటే ఈయన నడుస్తాడు, నీళ్ళల్లో మునిగిపోతాడు. శిష్యులందరూ వచ్చి, అయ్యో గురుగారు మునిగిపోయారు అని చెప్పి ఒడ్డుకు తీసుకొస్తారు. ఒరే నిజంగా నేను చెప్పిన మంత్రమే చేసావా? ఈయనకి డౌట్. అవునండి చేశానండి.
సరే అయితే నా కళ్ళ ముందు నువ్వు ఒక పని చెయ్యి, అదిగో ఆ పెద్ద పర్వతం ఉంది కదా అది ఎక్కు, అక్కడి నుంచి దూకేయి, నీకేమి అవ్వకపోతే నేను ఎప్పుడు నమ్ముతానంటాడు. ఓ సంతే కదండి అనుకుని పైకి ఎక్కుతాడు. పైకి ఎక్కి ఆ మంత్రం చదువుకుంటా దూకుతాడు. ఏమీ కాదు, ఆయనకి చక్కగా పడతాడు. కిందకి అలా ల్యాండ్ అవుతాడు అనమాట. ఏమీ అవ్వదు. గురువుగారు ఆశ్చర్యపోతాడు. అసలు ఏంటి ఇందులో ఏముంది అంటే అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, వీడి విశ్వాసమే వీడిని నడిపిస్తుంది, వీడి విశ్వాసమే వీడిని కాపాడుతుంది అని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఒక 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 గురువుని నమ్మిన తర్వాత ఆ గురువు పట్ల విశ్వాసం మనల్ని నడిపిస్తుంది. ఏమో ఏమవుతుందో ఏమో మనం నెగిటివ్ పెట్టేస్తాం కదా. ఏ స్వామి దగ్గరికి వెళ్తాం, ఒక టెంపుల్ కి వెళ్తాం, స్వామి నాకు కష్టంగా ఉంది ఇది కావాలి అని కోరుకుంటాం. అక్కడ ఉన్నంత సేపు మంచిగా హృదయంతో స్వామి తీర్చేస్తాడులే అన్నట్టుగా కోరుకుంటాం, గట్టిగా విశ్వసిస్తాం. అక్కడి నుంచి అడుగు పెట్టగానే, బయటికి పెట్టగానే ఎలా అవుతుందబ్బా, ఈ అడ్డుందే ఆ అడ్డుందే అని మళ్ళీ మనమే ఆలోచిస్తాం. సో స్ట్రాంగ్ గా కోరుకున్న తర్వాత, ఒక విశ్వాసం పెట్టిన తర్వాత మళ్ళీ మనం అడ్లు పెట్టాము అంటే మనమే దాన్ని వెనక్కి లాగేస్తున్నాము. సో మనం అడ్లు పెట్టకుండా విశ్వాసంతో ముందుకెళ్ళాలి అన్నది మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు. నెక్స్ట్ 35లోకి వెళ్ళిపోదామండి. ఓ ఆంజనేయ నీకు జయమగుగాక, ఓ గురుదేవా మమ్మల్ని అనుగ్రహించు. ఓ ఆంజనేయ నీకు జయమగుగాక, ఓ గురుదేవా మమ్మల్ని అనుగ్రహించు. సో ఇక్కడ గురుదేవ అంటే హనుమంతుల వారిని ఒక గురుదేవునిగా తులసీదాస్ గారు చెప్పుకొని ఆయన్ని నన్ను అనుగ్రహించు అని చెప్తున్నాడు. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలయ్యా అంటే, మనం ఎప్పుడైతే ఒక గురువు దగ్గరికి వెళ్తామో, ఆ గురువుకి సరెండర్ అవుతామో, అప్పుడు గురువు ఏం చేస్తాడు అంటే నిరంతరం మనల్ని గమనిస్తూ మనల్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడండి. మనల్ని సరిదిద్దుతూ ఉంటారు. ఆ సరిదిద్దుతూ ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు. మనం ఏం చెయ్యాలి, నిరంతరం గురువు దగ్గర ఒక విద్యార్థిగా ఉంటూ దాన్ని నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. ఈ రోజు నేర్చుకున్నా అయిపోయిందిలే, ఏంటి నువ్వు ఇదిగో ఇలా ఉన్నావు, ఇది మార్చుకోవాలి అనగానే నేను బానే ఉన్నా, ఈయనకే సరిగ్గా అర్థం కాలేదని చెప్పి పక్కకు వచ్చేస్తాం మనం. కానీ మన హయ్యర్ మాస్టర్, ఒక గురువు మనలో ఒక లోపాన్ని చెప్పాడంటే, ఒక మాస్టర్ చెప్పారంటే నాలో దీన్ని నేను సరి చేసుకోవాలి అని ఎప్పటికప్పుడు మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలండి. అది ఇక్కడ నేర్పిస్తున్నారు. సో మనం ఎప్పటికప్పుడు ద్వేషంలో ఉండిపోతాం, అసూయలో ఉండిపోతాం, అహంలో ఉండిపోతాం, రకరకాల ఆశల్లో లాకైపోతూ ఉంటాం. వీటన్నింటినీ మనకి చెప్తూ ఎప్పటికప్పుడు మనల్ని సరిదిద్దుతూ సరైన మార్గంలో మనల్ని కంట్రోల్లోకి తెచ్చేటువంటి వారు గురువులు. అలాంటి గురువులకి మనం ఎప్పుడూ సరెండర్ అయ్యి మనల్ని మనం పరిశీలించుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ ముందుకెళ్ళాలి అన్నది మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు తులసీదాస్ గారు. నెక్స్ట్ 36లోకి వెళ్ళిపోదామండి. హనుమాన్ చాలీసాను 100 సార్లు ఎవరైతే చదువుతారో వారు బంధనాల నుండి విముక్తి పొంది సౌఖ్యాన్ని పొందుతారు. హనుమాన్ చాలీసాను 100 సార్లు చదివిన వాళ్ళు బంధ విముక్తులు అయిపోతారని చెప్తున్నారు. ఏంటి ఇక్కడ ఏం నేర్చుకోవాలి అంటే, ఇందులో మనకి హనుమంతుడి లక్షణాలు 100 సార్లు చదవడం అంటే ఏంటి, ఊరికే కళ్ళు మూసుకొని గడగడగడ చదివేయడం కాదు కదా. అందులో ఏముంది, మనకి హనుమంతుల వారు ఏం నేర్పిస్తున్నారు అన్నది అవగాహన చేసుకుంటూ, దాన్ని అర్థం చేసుకుంటూ, ఆ క్వాలిటీస్ ని మనం పెంచుకునేటువంటి ప్రయత్నం చెయ్యాలి. మనలో ఆ క్వాలిటీస్ ఒకసారి చదువుతాము, అర్థమైపోతుందా, ఒక క్వాలిటీ పట్టుకుంటాం, ఇంకోసారి చదువుతాం ఇంకో క్వాలిటీ పట్టుకుంటాం. ఈ రెండో క్వాలిటీ మనం ప్రాక్టీస్ చేసేలోపు ఒకటో క్వాలిటీ మర్చిపోతాం, మళ్ళా అది పోతుంది. సో ఇలాగా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మళ్ళీ మళ్ళీ చదువుకొని అందులో ఉండే ఒక్కొక్క క్వాలిటీ పట్టుకొని వాటన్నింటినీ మనం ఎప్పుడైతే మనలోకి తెచ్చుకుంటామో అప్పుడు మనం బంధ విముక్తులం అవుతాం. బంధ విముక్తులు అవ్వడం అంటే ఏంటి, మనము ఉంటే అటాచ్మెంట్ లో ఉంటాము, లేకపోతే డిటాచ్మెంట్ లో ఉంటాం. కావాల్సింటే చూడండి, ఎవరితో అయినా దేంతో అయినా, ఒక వస్తువుతో కావచ్చు, ఒక మనిషితో కావచ్చు, ఒక జంతువుతో కావచ్చు, అటాచ్మెంట్ లో ఉంటాం లేదా డిటాచ్మెంట్ లో ఉంటాం. అంటే ఇది లేకపోతే నేను బతకలేనబ్బా అన్న స్థితిలో అన్నా ఉంటాం, ఛీ ఇది నాకు అసలే వద్దు అన్న అసహ్యం స్థితిలో అయినా ఉంటాం. ఉంటే ఉండని, ఉండకపోతే ఉండకపోని అన్న స్థితిలో ఉండగలిగేదే బంధ రాహిత్యం ఫ్రెండ్స్. ఈ బంధ రాహిత్యాన్ని మనం ఎప్పుడైతే
ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనం బంధనాల నుంచి విముక్తి పొందుతాం. ఎలా ప్రాక్టీస్ చేస్తామంటే ఇదిగో హనుమాన్ చాలీసాని 100 సార్లు చదవాలి. అంటే అందులో ఉండే క్వాలిటీస్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ 37వ శ్లోకంలోకి వెళ్దాం. అతి ప్రశస్తమైన ఈ హనుమాన్ చాలీసాను ఎవరు పారాయణం చేస్తారో వారు పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా సిద్ధి పొందుతారు. సిద్ధి పొందడం అంటే ఏంటి? దాన్ని సిద్ధించుకోవడం అంటే మన జీవితంలోకి తెచ్చుకోవడం అన్నమాట. ఈ హనుమాన్ చాలీసాని ఎవరైతే ఇందాక 100 సార్లు చదివితే అన్నాడు కదా, ఇప్పుడు ఎవరైతే పారాయణ చేస్తారో పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా సిద్ధి పొందుతారు. అంటే అనుకున్నది సాధించుకుంటారు అంటున్నారు. అంటే అందులో ఉన్న క్వాలిటీస్ ని మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసుకుంటూ దాంట్లో పర్ఫెక్ట్ అయిపోతామో అప్పుడు మనం ఏది కావాలంటే అది మన జీవితంలో ఏది అవసరమైతే అది దాన్ని సిద్ధించుకుంటాం. ఎందుకు సిద్ధించుకుంటాము అంటే మనం ఆ పాజిటివిటీలోకి వచ్చేస్తాం. ఈ క్వాలిటీస్ అన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా పాజిటివిటీలోకి వస్తాం కదా. నిన్న మొన్న అంతా చెప్పుకుందంతా అదే కదా, మనలో ఉన్న నెగిటివ్స్ ఎలా పాజిటివ్ గా మార్చుకోవాలని. ఆ పాజిటివిటీలోకి ఎప్పుడైతే వచ్చామో, పాజిటివ్ అఫర్మేషన్స్ లోకి ఎప్పుడైతే వచ్చామో అప్పుడు మనం ఎక్కడెక్కడైతే బంధాల్లో ఉన్నామో, ఎక్కడెక్కడైతే అడిక్ట్ అయిపోయి ఉన్నామో, ఎక్కడెక్కడైతే నా వల్ల కాదు అన్న భావనలో ఉన్నామో వాటన్నింటినీ సరి చేసుకుంటామండి. అప్పుడు ఆటోమేటిక్ గా మనం సిద్ధించుకుంటాం కదా. పాజిటివ్ ఎఫర్మేషన్స్ పాజిటివిటీలో ఉండడం అంటే ఏంటంటే మనం ఏ పని మీద అయితే ఉందామో ఆ పని మీదే దృష్టి పెట్టడం. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే జింక్ కదా, మనందరికీ తెలిసిందే. ఒక అడవిలో ఉంటది, ఒక జింక్ ఉంటది అనమాట. అది ప్రెగ్నెంట్ గా ఉంటది. ఇంకా పెయిన్స్ వస్తుంటాయి, బేబీ బయటికి రావాలి. ఆ బేబీ బయటికి రావాలని పాపం అటు ఇటు తిరుగుతా ఉంటది. ఒక సైడ్ నది ఉంటది. 4 దిక్కుల్లో 4 కష్టాలు వస్తాయి దానికి. ఒక సైడ్ నది ఉంటది. ఇంకా విపరీతంగా కుండపోతగా వర్షం వస్తా ఉంటదన్నమాట. వర్షం వచ్చే ముందు మరి ఉరుములు, పిడుగులు అవన్నీ వస్తాయి కదా. ఆ ఉరుములు ఉరిమి ఆ ఉరుములతోటి పిడుగులు పడుతుంటాయి. ఒక సైడ్ ఏమవుతుందంటే పిడుగు పడి అక్కడ ఉన్న గడ్డంతా కాలుకుంటా ఇటు సైడ్కి వస్తుంటది, జింక సైడ్కి వస్తుంటది అనమాట. ఇదేమో ప్రెగ్నెంట్ పెయిన్ తో ఉంది. ఒక సైడ్ ఏమో నది ఉంది, ఇంకొక సైడ్ ఏమో ఆ అగ్ని వస్తా ఉంది, ఇంకొక సైడు దీన్ని తినేద్దామని చెప్పి సింహం పొంచుంది, ఇంకొక సైడ్ వేటగాడు ఉన్నాడు. 4 దిక్కుల్లో 4. చూడండి ఫ్రెండ్స్. కానీ దీని పరిస్థితి ఏంటి? పెయిన్స్ లో ఉంది, ఎటు పోలేదు. ఇటు పోదామంటే నది, అటు పోదామంటే వేటగాడు, ఇటు పోదామంటే సింహం, అటు పోదామంటే అగ్ని. సో లాక్ అయ్యి ఉంది. ఇప్పుడు అది వీటన్నిటిని ఆలోచించట్లేదు. దాని దృష్టి అంతా ఎక్కడ పెట్టింది? బిడ్డని సేఫ్ గా బయటికి తీసుకురావాలి అన్న దాని మీదే దృష్టి పెట్టింది. ఓకే, దాని మీదే ఫోకస్ చేసింది. ఏమీ కాదు, నా పనిలో నేను ఉంటాను అన్న భావనలో ఉంది, పాజిటివ్ ఎఫర్మేషన్ లో ఉంది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? వేటగాడు బాణం వేస్తాడు. వేటగాడు బాణం వేయగానే మెరుపు వచ్చి ఇతని కంట్లో పడుతుంది. ఆ బాణం గురిదప్పి సింహానికి తగులుతుంది. సింహం చచ్చిపోతుంది. పెద్ద వర్షం వచ్చేసి అటున్న అగ్ని అంతా ఆరిపోతుంది. సేఫ్ గా బేబీని బయటికి తీసుకొస్తారు. చూసారా ఫ్రెండ్స్? అలా కాకుండా అయ్యో ఇలా అయిపోయింది ఏంటి, ఏమైపోతుందో, ఇటు ఇటు నది పొంగి వస్తుందేమో, ఇటు అగ్ని అంతా వచ్చి కాలుస్తుందేమో, వేటగాడు నన్ను చంపేస్తాడేమో, వీటి మీద దృష్టి గనక పెట్టింది అనుకో, అప్పుడు ఇది సేఫ్ గా ఉండగలదా చెప్పండి? ప్రశాంతమైన మనసుతో ఉండగలరా చెప్పండి? సో పాజిటివ్ అఫర్మేషన్ ఎప్పుడైతే మనం ఈ హనుమాన్ చాలీసాలో ఉన్న క్వాలిటీస్ ని పెంచుకుంటామో అప్పుడు ఆటోమేటిక్ గా మన మైండ్ ప్రశాంతం అయిపోతుంది. మనం ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచించగలుగుతాం. మనం ఏ పని మీద అయితే చెయ్యాలనుకుంటామో ఆ పని మీదే దృష్టి పెట్టగలుగుతాం. దాన్ని మనం సిద్ధించుకుంటాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది పాజిటివ్ అఫర్మేషన్స్, పాజిటివిటీ. నెక్స్ట్ 38లోకి వెళ్ళిపోదాం. భక్తుల్లో అగ్రగణ్యుడైన తులసీదాస్ ఎప్పుడు శ్రీహరికి దాసుడు. ఓ ప్రభు, నువ్వు నా హృదయ సీమలో నివసించు. తులసీదాస్ చూడండి ఏమంటున్నారు. భక్తుల్లో అగ్రగణ్యుడు తులసీదాస్ ఎప్పుడు శ్రీహరికి దాసుడే, ఆ హరికి శరణొచ్చే ఉంటాడు. కాబట్టి నువ్వు నా హృదయ సీమలో నివసించు, నువ్వు ఎప్పుడు నా హృదయంలోనే ఉండు పరమాత్మ అంటున్నాడు. ఇక్కడ మనకి ఏం నేర్పిస్తున్నాడంటే మన హృదయంలో ఎవరున్నారో మనం చెక్ చేసుకుందాం.
మన హృదయంలో ఎవరుంటారు? పిల్లోడు ఉంటాడు, భార్య ఉంటది, భర్త ఉంటాడు, శత్రువులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. కానీ ఇక్కడ తులసీదాస్ ఏం చెప్తున్నారంటే మన హృదయంలో ఎవరిని పెట్టుకోవాలి అంటే నిరంతరం భగవంతుణ్ణే పెట్టుకోవాలి. ఎప్పుడూ శ్రీహరిదాసుణ్ణి నువ్వు నా హృదయ సీమలో నివసించు అంటే మన హృదయ సీమలో ఎవరిని నివసించనివ్వాలి అంటే భగవంతుణ్ణి నివసించనివ్వాలి అని చెప్తున్నారండి. ఒకసారి ఏమవుతుందంటే శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంటది. పట్టాభిషేకం సమయంలో ఆ అందరికి గిఫ్ట్లు ఇస్తా ఉంటారు అనమాట. అప్పుడు సీతమ్మ ఏం చేస్తదంటే హనుమంతుల వారిని పిలిచి, నాయనా ఇదిగో అని చెప్పి ఆమె మెడలో నుంచి ఒక హారం తీసిస్తది అనమాట. అది రత్నాల హారం తీసిస్తది, హనుమంతుల వారికి ఇస్తది. ఇస్తే ఎందుకమ్మా ఇది అంటే, నాయనా నువ్వు నన్ను లంక నుంచి తీసుకురావడంలో ముఖ్య పాత్ర వహించావు, నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని ఉన్నానంటే నీ పాత్ర చాలా ఉంది, దానికి నేను చాలా హ్యాపీ అయ్యాను, కాబట్టి నా గిఫ్ట్ ఇది నీకు అని చెప్తదనమాట. అమ్మా దీంట్లో ఏముంది అంటే, అది చాలా విలువైన హారం నాయనా అంటది. అయితే దీనిలో రాముడు ఉన్నాడా అంటాడు. దానిలో రాముడు ఉన్నాడు ఏందని సీతమ్మ స్టన్ అయిపోతుంది అనమాట. కొరికి చూస్తది. అన్ని వజ్రాలు, రత్నాలు అవన్నీ ఉంటాయి కదా, ఒక్కొక్కటి కొరికి దీంట్లో రాముడు లేడు, ఇది నాకెందుకు, ఇలాగా కొరికి కొరికి పక్కన పడేస్తా ఉంటాడు. సీతమ్మ కోపం వస్తది. ఈ కోతి కదా, ఎంతైనా కోతికి దాని విలువే తెలియలేదు అని చెప్పి కోప్పడుతుంది అనమాట. కోప్పడి హనుమా నువ్వు వాటిల్లో రాముడు లేడు అని పక్కన పడేస్తున్నావు కదా, మరి నీలో రాముడు ఉన్నాడా అని అడుగుతుంది. అప్పుడు హనుమంతుల వారు ఆయన హృదయం చూపిస్తాడనమాట. అంటే ఆయన భగవంతుడు కాబట్టి ఆ స్థితిలో చూపించగలిగాడు. మనకు అర్థం కావడానికి అలా చెప్పాడు. ఆ హృదయంలో ఆయన చూస్తే ఆ రాముడు అలా కొలువై ఉంటాడు. అంటే ఆయన హృదయంలో నిరంతరం ఎవరున్నారు? రాముడు ఉన్నాడు. అలాగే మనం కూడా మన హృదయంలో ఏవేవో పిచ్చివి పెట్టుకోకుండా భగవంతుణ్ణి పెట్టుకోవాలి అన్నది మనకి ఇక్కడ నేర్పిస్తున్నారండి. మనమైతే శత్రువులనే పెట్టుకుంటాం ఎక్కువ, నాకు తెలిసి. వాళ్ళు నన్ను ఆ రోజు అలా అన్నారు కదా, వాళ్ళు నన్ను ఈ రోజు ఇలా అన్నారు కదా. హృదయంలో పెట్టుకోవడం అంటే ఏం లేదు, నిరంతరం ధ్యాస పెట్టడం. దేని మీద ధ్యాస పెడుతున్నాం మనం? మనల్ని అన్నోళ్ళ మీదే ధ్యాస పెడుతున్నాం, అంతేగాని పరమాత్ముడి మీద ధ్యాస పెట్టట్లేదు. హనుమాచార్యులు చెప్తారు, నిముషమెడతెగక హరి నిన్ను తలచి సాంగ్ ఉంది కదా, ఒకసారి వినండి. నిద్రలొచ్చే కొన్నాళ్ళు, తర్వాత కోపంతో కొన్నాళ్ళు, సంపదలతో కొన్నాళ్ళు, ఇలా వృధా చేశానయ్యా జీవితం అని చెప్పి పాడతాడనమాట హనుమాచార్యులు. ఒకసారి అది పెట్టుకొని వినండి, చాలా బాగుంటది అది. సో అలాగా మన హృదయంలో నిరంతరం పరమాత్ముని పెట్టుకోవాలి అని చెప్తున్నారండి. నెక్స్ట్ 39లోకి వెళ్ళిపోదాం. వాయుదేవుని కుమార, సంకటాలను హరించేవాడా, మంగళ రూపానికి నిదర్శనం నీవే. వాయుదేవుడికి కుమారుడు, సంకటాలను హరించేవాడు, మంగళ రూపానికి నిదర్శనుడు. ఇక్కడ మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే, మనం ఎప్పుడూ కూడాను సంకటాలని హరించాలంటే, అంటే డైలమా, మనం ఎప్పుడు ఒక డైలమా స్థితిలో ఉంటాం. ఇదా అదా, అటెళ్ళాలా ఇటెళ్ళాలా, అది చెయ్యాలా ఇది చెయ్యాలా, అవునా కాదా? ముందుగా వెనక్క ఊగిసలాడుతూ ఉంటాం. అది సంకట స్థితి. అంటే ఆ సంకట స్థితి నుంచి బయటపడాలన్నా మంగళ రూపం. మంగళ రూపం అంటే ఏంటి? సంతోషాలనిచ్చేటువంటి రూపం. అంటే సంతోషంగా ఉండగలగడం, శుభాలనిచ్చే రూపం. అలాంటి రూపంతో మనం ఉండాలన్నా ఏం చెయ్యాలి అంటే, వాయుకుమార, వాయుదేవునికి కుమార అంటే వాయుపుత్రులం కావాలి. అర్థమైంది అనుకుంటా ఈ పాటికే. మనం మన సంకటాలు, మన డైలమాల నుంచి బయటికి రావాలన్నా మనం మంగళ రూపంతో, అంటే సంతోషంగా శుభాన్ని కలిగించే విధంగా ఉండాలి అన్నా వాయుపుత్రులం కావాలి. అంటే నిరంతరం వీలైనప్పుడల్లా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి, హృదయంలో భగవంతుని ఉంచుకోవాలి, నిరంతరం శ్వాస మీద ధ్యాస ఉంచాలి, వాయుపుత్రులం కావాలి. అప్పుడు మనం సంకటహరణలం అవుతాము అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే శ్వాస మీద ధ్యాస. 40 లాస్ట్ అండ్ ఫైనల్ లోకి వెళ్ళిపోదామండి. సీతారామ లక్ష్మణులతో కూడి సదా నా హృదయంలో ఆసీనుడు కమ్మని ప్రార్థిస్తున్నాను. తులసిదాస్. చూడండి, అయ్యో హనుమంత నువ్వు ఒక్కడవే వస్తవేమో, నా హృదయంలో ఉంటవేమో, నువ్వు ఒక్కడవే కాదు, సీతారామ లక్ష్మణులతో కూడి రావయ్యా, నా హృదయంలో నివసించవయ్యా.
మీరందరూ నా హృదయంలో ఉండాలి అని చెప్తున్నాడు. అంటే మనము ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో అప్పుడు మనలో ఉన్నటువంటి మన ఆత్మని చేరుకుంటామో అప్పుడు అర్థమవుతదండి. ఈ అంటే కుటుంబాన్ని హృదయంలో పెడుతున్నాడు కదా! అంటే మన ఈ జీవితం, ఈ కుటుంబము ఇదంతా కూడా నాటకం. జస్ట్ కొన్నాళ్ళు మన అనుభవాల కోసం తెచ్చుకున్నటువంటి పాత్రలు. మనందరం పాత్రధారులం అని అర్థమయ్యి ఆత్మవత్ జీవించడం మొదలుపెడతాం. ఎప్పుడైతే ఆత్మవత్ జీవించడం మొదలు పెడతామో అప్పుడు ఆదర్శ కుటుంబం అయిపోతది గదా మనది. ఇప్పుడు భర్తున్నాడు అలా ఎందుకు చేస్తున్నాడో అర్థమైపోయింది. ఇంక కోపాలు, తాపాలు, డిషుంలు ఇవన్నీ ఉంటాయా? పిల్లోడున్నాడు అలా ఎందుకున్నాడు అర్థమైపోయింది. ఆత్మవత్ జీవించినప్పుడు. వాళ్ళు కూడా ఒక ఆత్మ అనుభవం పొందడానికి వచ్చారు. మనము మన బిడ్డగా చూసినప్పుడు మనకి కోపమొస్తది. మనం చెప్పిన మాట ఇనకపోతే. అవునా కాదా? లేదు వాళ్ళ ఆత్మ అనుభవం పొందుతున్నారు అన్నప్పుడు ఆ కోపాలు, తాపాలు ఉంటాయా చెప్పండి? ఒక అనుభవంగా తీసుకుంటాం. అప్పుడు ఆదర్శ కుటుంబం అయిపోతది. సో, మనం ఆత్మవత్ జీవించాలి అన్నది మనకిక్కడ నేర్పిస్తున్నారండి. ఫైనల్‌గా సో, మనలో ఉన్నటువంటి మన ఆత్మని ఎప్పుడైతే చేరుకొని ఆత్మ ఆదేశానుసారం ప్రవర్తిస్తూ నేను ఆత్మనైనప్పుడు నా ఎదుట ఉండేవాళ్ళు, నా ఫ్యామిలీలో ఉండేవాళ్ళు, నా స్నేహితులు, నా చుట్టూ ఉండేవాళ్ళు అందరూ కూడా ఆత్మ పదార్థాలే. ఈ భూమి మీద ఉండే ప్రతి జీవి ఆత్మ పదార్థమే. వాటి అనుభవం కోసం వచ్చాయి. వాటి అనుభవాలు పొందుతున్నాయి అన్న అవగాహన పెరిగే కొద్దీ ఏమవుతది అంటే జగమంత కుటుంబం మనదయిపోతది. ఆ స్థితిలో మనం జీవిస్తాము అని మనకిక్కడ నేర్పిస్తున్నారండి. సో, ఫైనల్‌గా ఆత్మవత్ జీవించాలి అన్నది మనకి హనుమంతుల వారు నేర్పిస్తున్నారు. ఇలాగా మనం 40 చౌపాయిల్లో నుంచి 40 క్వాలిటీస్ తీసుకున్నాము. వీటన్నింటిని మనం ప్రాక్టీస్ చేద్దామండి. థాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి 26 చౌపాయి నుంచి మనం ఈరోజు ఏమేం తెలుసుకున్నామనేది చెప్తాను చూడండి. ఫస్ట్ 26లో సరైన కోరిక. 27లోకొచ్చేటప్పటికి దివ్యత్వాన్ని పెంపొందించుకోవడం. మనలో ఆ దివ్యత్వపు క్వాలిటీస్‌ని పెంచుకోవడం. 28లో ధర్మాన్ని రక్షించడం, అధర్మాన్ని ఉపేక్షించకుండా ఉండడం. 29లో మనలో ఉన్న టాలెంట్, ప్రతిభని గుర్తించి మన నైపుణ్యాల్ని, మన స్కిల్స్‌ని పెంపొందించుకోవడం. 30లోకొచ్చేటప్పటికి నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం. 31లోకొచ్చేటప్పటికి ఓర్పు, సహనం, కృతజ్ఞత. 32లోకొచ్చేటప్పటికి జాలి, దయ, ప్రేమ, క్షమ, కరుణ. వీటిని మనం పెంపొందించుకోవడం. 33కొచ్చేటప్పటికి నమ్మిన గురువు మార్గంలోనే ప్రయాణించడం. 34కొచ్చేటప్పటికి గురువు పట్ల విశ్వాసం. 35కొచ్చేటప్పటికి నిరంతర విద్యార్థిగా ఉండడం. నిరంతరం గురువు దగ్గర నేర్చుకుంటూ ఉండడం. మనల్ని మనం పరిశీలించుకుంటూ, మనల్ని మనం మార్చుకుంటూ ఉండడం. 36కొచ్చేటప్పటికి బంధరాహిత్యంలో జీవించడం. 37 పాజిటివ్ అఫర్మేషన్స్. 38 హృదయంలో నిరంతరం భగవంతుణ్ణి నిలుపుకోవడం. 39 శ్వాస మీద ధ్యాస, నిరంతరం అభ్యాసం చెయ్యడం. అంటే వాయుపుత్రులం కావడం. 40 ఆత్మవత్ జీవించడం. ఇవి మనకి ఆంజనేయ స్వామి నేర్పిస్తున్నారండి. వీటన్నిటిని మనం ఫాలో అయితే అప్పుడు మనలో కూడా దివ్యత్వం వికసిస్తుంది. సో, ఈ 3 రోజులుగా ఫస్ట్ రోజు మనం చెప్పుకున్న 10 క్వాలిటీస్ అన్నీ భౌతిక పరంగా మనం ఏ లక్షణాలు పెంచుకోవాలో చెప్పాడు. తర్వాత రెండో రోజు నిన్నటి రోజు అవన్నీ కూడాను మానసిక పరంగా ఏ లక్షణాలు పెంచుకోవాలో చెప్పారు. మూడో రోజు ఈ రోజున ఆత్మపరంగా ఏమేం పెంచుకోవాలి? ఒక గురువు దగ్గరికెళ్ళి మనం ఏ విధంగా సరెండర్ అవ్వాలి? ఎలా ఉండాలి? విశ్వాసంతో ఎలా ఉండాలి? ఇవన్నీ నేర్పించారు. అంటే ఆత్మపరంగా మనం ఏ లక్షణాలు పెంచుకోవాలి అన్నది ఈ రోజు నేర్పించారు. ఇలాగా ఈ 3 రోజుల్లో మనం తెలుసుకున్నాం భౌతికపరమైనటువంటి లక్షణాలు, మానసిక పరమైనటువంటి లక్షణాలు, ఆత్మపరమైనటువంటి లక్షణాలు. వీటన్నిటితో మనం కూడా సాధన చేసి మంచిగా మనల్ని మనం డెవలప్ చేసుకుందాం. మన దివ్యత్వాన్ని మనం సాధించుకుందాం ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేద్దాం ఈ రోజు కూడా. హనుమంతుల వారితో అనుసంధానమై వారి